శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నేను 3 సంవత్సరముల నుండి మీ శీర్షికలు వింటున్నాను. నాకు ఒక చిన్న సందేహం ఉన్నది. అది ఏమిటంటే, ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు, ఇతరులకు హాని చేస్తున్నవారు, నేర చరిత్ర ఉన్నవారు, క్రూరమైన మనస్తత్వం కలిగి ఉన్న వ్యక్తులు, కొంతమంది ఐశ్వర్యం, ఆరోగ్యం, సమాజంలో మంచి గౌరవమైన స్థానం అన్నీ అనుభవిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అని కొంతమంది ఆధ్యాత్మికవేత్తలను అడిగినప్పుడు, గత జన్మలో వారు పుణ్యం చేయడం వలన ఆ పుణ్యఫలాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెబుతున్నారు. కానీ గత జన్మ వాసనలు ఈ జన్మలో వస్తాయి అంటారు కదా. గత జన్మలో అంత పుణ్యం చేసిన వారు ఈ జన్మలో కూడా మంచివారుగా ఉండాలి కదా. అనగా ఈ 2 విషయాలు, గత జన్మ పుణ్యఫలాలు ఈ జన్మలో అనుభవించటం, పూర్వజన్మపు వాసనలు ఈ జన్మలో వస్తాయి అనేవి 2 పరస్పర విరుద్ధముగా ఉన్నవి కదా. దయచేసి ఈ సందిగ్ధతను స్పష్టముగా వివరించగలరు. ఇదండి వీరి సందేహం. ఒకసారి ప్రశ్నని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చాలామంది అన్ని సౌకర్యాలు కలిగి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ధనపరమైన లోటుపాట్లు లేకుండా, కీర్తి ప్రతిష్టలతో సమాజంలో కనబడుతున్నారు. వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సుఖాలు ఉన్నాయి. కానీ వాళ్ళంతా ప్రపంచానికి హాని చేస్తూ, నేర చరిత్ర కలిగి, క్రూరమైన మనస్తత్వం కలిగి ఇలా ఉన్నారు రకరకాలుగా. మళ్ళీ వాళ్ళకి సమాజంలో గౌరవం ఉంది, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది. ఇలా సమాజంలో గౌరవనీయమైన స్థానాల్లో వాళ్ళు కనపడుతున్నారు. అవన్నీ అనుభవిస్తూ కనపడుతున్నారు. మరి ఇన్ని చెడ్డ పనులు చేస్తున్నారు కదా ప్రస్తుతం. వీరిప్పుడు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి కీర్తి ప్రతిష్టల నుంచి, ఐశ్వర్యం నుంచి, ఆరోగ్యం నుంచి, అధికార హోదాల నుంచి అన్నిటినీ అనుభవిస్తున్నారు? వీళ్ళకి ఇవన్నీ ఎలా దొరికినాయి ఇంత చెడ్డవాళ్ళకే అని కొంతమంది మహాత్ముల్ని అడిగినప్పుడు, ఆధ్యాత్మికవేత్తలను, పూర్వజన్మ పుణ్యఫలం వలన, పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. పూర్వజన్మ పుణ్యఫలంలో ఇప్పుడు మనం అనుభవించేవన్నీ అవి. కానీ మరి చెడ్డవాళ్ళు వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తున్నారుగా. పూర్వజన్మ పుణ్యఫలం ఉండుంటే ఏం జరగాలి? ఖచ్చితంగా వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండాలి. పూర్వజన్మలో మంచివాళ్ళు అయి ఉండి మంచి పనులు చేస్తేనే కదా ఈ జన్మలో మళ్ళా వాళ్ళకి ఆ పుణ్యం వచ్చేది. అంటే అప్పుడు మంచి పనులు చేసి పుణ్యాన్ని దాచుకున్నారు. మంచి పనులు పుణ్య ఫలితం వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అంగీకరించవచ్చు కర్మ సిద్ధాంతాన్ని. అలాగే పూర్వజన్మలో మంచివాళ్ళు అయితే ఆ మంచి బుద్ధులు, మంచి గుణాలు కూడా వాసనల రూపంలో ఈ జన్మకు వస్తాయి కదా. అప్పుడు కూడా వాళ్ళు మంచివాళ్ళే అయి ఉండాలి కదా. మరెందుకు ఇప్పుడు చెడ్డ పనులు చేస్తున్నారు? వాళ్ళకు ఉండమేమో సుఖభోగాలు అన్నీ అనుభవిస్తున్నారు, కానీ పనులు చెడ్డ పనులు చేస్తున్నారు, ఇతరులకు హాని చేస్తున్నారు, నేర ప్రవృత్తి కలిగి ఉన్నారు. అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. అప్పుడు ఈ కాంబినేషన్ సరిపోవట్లేదు కదా. కర్మ సిద్ధాంతం చెప్పిన ప్రకారం పూర్వజన్మల పుణ్యాన్ని అనుభవిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు అనుభవించే సుఖభోగాలు కానీ, పదవులు, హోదాలు కానీ పూర్వజన్మ కర్మలో అప్పుడు మంచి పనులు చేసుకున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్నదానికి. అలా పూర్వజన్మలో కర్మలు చేయాలంటే వాళ్ళు పూర్వజన్మలో ఖచ్చితంగా మంచి బుద్ధులు, మంచి గుణాలు కలిగిన వాళ్ళు అయ్యుండి, మంచి పనులు చేసిన వాళ్ళు అయ్యి ఉంటేనే కదా ఆ పుణ్యం చేయగలుగుతారు. మరి అటువంటి వాళ్ళకి ఆ పుణ్య వాసనలు, అంటే ఆ గుణాలు, స్వభావం కూడా ఇప్పుడు రావాలి కదా ఈ జన్మలో. అవి కూడా వస్తాయని చెబుతున్నారు కదా. మరి ఈ 2 పరస్పర విరుద్ధంగా కొంతమందిలో కనపడుతున్నాయి కదా. ఈ సందిగ్ధత ఏంటి? ఇది ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చాలా చోట్ల కనపడుతుంది మనకి. చాలా మంది మనుషుల్లో కనపడుతుంది, చాలా చోట్ల కనపడుతుంది. ఇదంతా ఏంటి మనకు అర్థం అవునట్టుగా ఉంటుంది. అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళలా ఉంటారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని రకాల చెడ్డ పనులు చేస్తుంటారు, కానీ ప్రపంచంలో హాయిగా బతుకుతూ ఉంటారు.
అంటే బతుకుతా ఉంటారంటే బతుకుతున్నట్టు కనపడుతూ ఉంటారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చూస్తుంది పైన వాళ్ళని, పైన అంటే ఏంటి, శరీరపరంగా చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మనకు తెలిసి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంద్రభవనం లాంటి ఇంటిలో అంత ఇల్లు కట్టుకున్నారు, అంత కోటాను కోట్ల డబ్బు, పదవులు, హోదాలు ఉన్నాయంటే కాపలాలు పెట్టుకున్నారు. అన్ని రకాల సౌకర్యాల వస్తువులు ఉన్నాయి, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎన్ని ఉంటాయి అన్ని, కార్లు, విమానాల్లో తిరుగుతారు. ఇంకా కావాలంటే ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకు భౌతికంగా కనపడుతున్నాయి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ నెంబర్ 1 బట్టలు కట్టుకుంటారు, అలంకారాలతో, మేకప్లతో బయటకు వచ్చి కనపడతారు. ఇవన్నీ చూస్తే ఎలా ఉంది, వాళ్ళు అద్భుతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. కనపడేది ఇదేగా, ఇల్లు కనపడుతుంది, మేకప్ చేసుకున్న మనుషులు కనపడతారు, వాళ్ళు వేసుకున్న బట్టలు కనపడతాయి, వాళ్ళు తిరుగుతున్న కార్లు కనపడతాయి, వాళ్ళ ఐశ్వర్యం కనపడుతుంది, వాళ్ళ హోదాలు, పదవులు కనపడతాయి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి పనిచేసి పెట్టేటువంటి పని మనుషులు, నౌకర్లు, వాళ్ళకి సలాములు కొట్టేటువంటి మనుషులు కనపడుతూ ఉంటారు. ఇదేగా కనపడతామంటే. ఇప్పుడు మన దృష్టిలో వాళ్ళు సుఖభోగములను అనుభవిస్తున్నారు. మనం అనుకుంటుంది ఇది, సుఖభోగములను విపరీతంగా అనుభవిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని సౌఖ్యములన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా ఏ సౌఖ్యం కావాలన్నా వాళ్ళు కొనుక్కోగలరు. డబ్బు ఉంది, హోదా ఉంది, పదవులు ఉన్నాయి. ఇదంతా బయటకు కనబడేది. అలా ఉన్న వ్యక్తి రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఆ విషయం మనకు తెలియదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు? అసలు అతను కాపురానికి పనికి రాకపోవచ్చు, వాళ్ళ భార్య కాపురానికి పనికి రాకపోవచ్చు, వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం లేకపోవచ్చు, వాళ్ళకి లోపల దీర్ఘకాలికమైనటువంటి చెప్పుకోవడానికి వీలు లేనన్ని సమస్యలు, బాధలు బోల్డ్ ఉండొచ్చు. అవి పైకి కనపడవుగా. అంతరంగం పైకి ఎలా కనపడుతుంది? ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం మనం. సినిమా చూసినప్పుడు సినిమా యాక్టర్లు యాక్ట్ చేస్తారు. ఒకే వ్యక్తి అనేక సినిమాలలో అనేక రకాల పాత్ర పోషణ చేస్తాడు. మనకేం కనపడుతుంది? ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఒరిజినల్గా అసలు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో మనకి ఎప్పటికీ తెలియదు. ఏ మేకప్ లేకుండా, ఏ కాస్ట్యూము లేకుండా, ఏ గెటప్ లేకుండా, అసలు ఏ పాత్ర లేనప్పుడు ఒరిజినల్గా ఆ మనిషి పాత్ర ఏంటి, ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా మాట్లాడతాడు, అతను గొంతు ఏంటి, అతను జుట్టు ఏంటి, అతను శారీరక తీరుతెన్నులు ఏంటి, అవన్నీ మనకు తెలియదు. మనం ఎప్పుడు గెటప్ల్లో చూసామన్న. ఆ గెటప్లను పెట్టుకొని ఫ్యాన్స్ అసోసియేషన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మేకప్లు, ఆ గెటప్లు, ఆ పాత్రోచితంగా ప్రవర్తించటము తీసేస్తే సహజంగా వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు మనకు ఎప్పటికీ తెలియదు. అలాగే ఎదుట వ్యక్తుల్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళ ధన సంపదలు కనపడవచ్చు, పదవులు కనపడవచ్చు, హోదాలు కనపడవచ్చు, వాహనాలు కనపడవచ్చు, బాహ్యతకే వాళ్ళు చాలా బాగా బతుకుతున్నట్టు మనకు అనిపించవచ్చు. ఎందుకంటే అవన్నీ మనకి ఇష్టం కాబట్టి. ఇక్కడ అలా మనకు ఎందుకు కనపడుతుందంటే మనకు కూడా ఇష్టం, ఆ డబ్బులు ఇష్టం, ఆ ఐశ్వర్యం, ఆ సంపదలు ఇష్టం, ఆ ఇల్లు ఇష్టం, ఆ నగలు ఇష్టం, ఆ బట్టలు ఇష్టం, వాళ్ళలా జీవించటం ఇష్టం, అధికారాలు ఇష్టం, పదవులు ఇష్టం, హోదాలు ఇష్టం. ఒక బాగానే ఉంది, అంత బాగానే ఉంది, అందులో ఏమి తప్పుకోవడం ఏం లేదు. కానీ అసలుగా వాళ్ళకి శారీరక సుఖం దొరుకుతుందా లేదా? ఇలా అనుభవిస్తున్నారు, ఇలా బతుకుతున్నారు అన్నారు కదా. అలా బతుకుతున్న వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. అంటే ప్రపంచంలో ఉంటారుగా, అందరికీ పరిచయాలు కూడా ఉంటాయిగా. వాళ్ళు నిరంతరం ఎక్కడో ఒక చోట కూర్చోవటం, ఎక్కడో ఒక చోట పడుకోవటం తప్ప ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ నడవలేరు. ఎందుకంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళే మొయ్యలేరు. ఎందుకని సకల సౌకర్యాలు ఉన్నాయి. కొంచెం చెమట పెట్టినా బ్రతకలేరు, భరించలేరు. శారీరక పరమైన ఏ కష్టము పడలేరు. నిత్యం కారులో, బస్సులో, విమానాలో, సోఫాలో, మంచాలో
ఎక్కడో చోట సౌకర్యవంతమైన అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటుంటే మనం చాలా బాగా బతుకుతున్నారనుకుంటాం. కానీ వాళ్ళు వాళ్ళ శరీరాన్నే మోసుకుంటూ నడవలేరు. ఇది వాస్తవ సత్యం. ఓ 10 అడుగులు వేస్తారంతే, లేదో 10 నిమిషాలు నడుస్తారంతే, తర్వాత నడవలేరు. లేదు పోనీ కొంతమంది ఏదో ఎక్సర్సైజ్ చేసి కొన్ని వాళ్ళు ఉన్న ఫీల్డ్ని బట్టి నడవగలగచ్చు. ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం అనేది అంతరంగంలో ఉంటుంది, అంతః శరీరంలో ఉంటుంది. అది బయటకు కనపడేది కాదు. బయట నుండి చూసి మనం వీళ్ళు బాగున్నారు అనుకోవటం మనకు సంబంధించినటువంటి భావన. బయటకు కనపడేదంత నిజం కాదు. అక్కడ బయటకు కనపడేట్లో చాలామంది ధన సంపదలు ఉన్నటువంటి, అంటే సకల సౌకర్యములో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు 100% మంది పాడైపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ డ్రగ్ అడిక్ట్స్, ఒక డ్రగ్ కొనుక్కోవాలంటే బోల్డ్ డబ్బులు కావాలి. డ్రగ్ అడిక్ట్స్ అవ్వాలి, మాదక ద్రవ్యాలు కొనుక్కోవాలి, మాదక ద్రవ్యాలు అలవాటు అయిపోవాలి, బానిసలు అవ్వాలని చాలా డబ్బు కావాలి. తాగుబోతులు అవ్వాలంటే డబ్బు కావాలి, సిగరెట్లు కాల్చాలంటే డబ్బు కావాలి. ఈ సౌకర్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి చెడ్డ అలవాట్లన్నీ కూడా వాళ్ళకి ఈజీగా వచ్చేస్తాయి. మనకు తెలీదు, అవెవరు బయటికి చెప్పుకోరు. వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ లోపల వాళ్ళు అనుభవిస్తున్న ఆ తప్పుల ఫలితాలు మనకు బయటికి తెలియదు. అన్ని సాగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. కానీ వాళ్ళు వాటి ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. కొన్ని వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంటే ఇప్పుడు మామూలుగానే అది అసలు ప్రపంచంలో కూడా తెలుసు అందరికీ. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, క్యాన్సర్లు వచ్చి చచ్చిపోయారు. వాళ్ళు ఏం తగ్గించుకోలేకపోయారు. వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది, ఆ వ్యాధిని నయం చేసుకోలేకపోయారు. కొంతమంది లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోయారు. అంటే వ్యాధి అనేది డబ్బు ఉన్నవాడు, హోదా ఉన్నవాడు, అనేక రకాల సౌకర్యాలు ఉన్నవాడు ఎంతో మందిని చూశాను. ఎంతో మందిని చూశాను. శారీరకపరమైనటువంటి అనారోగ్యాలను తప్పించుకోలేక డబ్బున్న వాళ్ళ తాలూకా వాళ్ళు చనిపోయిన సందర్భాలు బోళ్ళు ఉన్నాయి. మామూలు జబ్బులే, అందరికి వచ్చే జబ్బులే. అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది భావన ఏంటి అంటే, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు గొప్ప గొప్ప హాస్పిటల్లో చూపించేసుకుంటున్నారని. హాస్పిటల్ గొప్పగా ఉండొచ్చు, పడుకున్న బెడ్ గొప్పగా ఉండొచ్చు, చుట్టూ నర్సులు 50 మంది 100 మంది ఉండొచ్చు, డాక్టర్లు 100 మంది కూర్చోవచ్చు. కానీ చావు బ్రతుకులు, నీ శరీర రక్షణ నీ చేతిలో లేదు. ఎందుకంటే కష్టపడని శరీరము సుఖమునకు ఎప్పుడూ సరిపోదు. బాగా సుఖపడే శరీరం ఏంటంటే బాగా కష్టపడే శరీరం. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే. ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు, రిక్షా తొక్కే వాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తి రిక్షా తొక్కే వ్యక్తిని మీరు గమనించి చూడండి, చాలా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ రిక్షాలు ఉంటాయి. ఎంతో వృద్ధాప్యంలో 70-80 ఏళ్ళను చూశాను. ఇద్దరిని ఎక్కించుకొని రిక్షా తొక్కి వెళ్ళిపోతుంటాడు. 80 సంవత్సరాలు 70 సంవత్సరాల ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని, అంటే కనీసం 150 కిలోలు ఉంటారు, తక్కువలో తక్కువ 120-130 కిలోలు ఉంటారు, 100 పైనే ఉంటారు. ఇద్దరు మనుషుల్ని ఎక్కించుకొని అతను రిక్షా తొక్కుతున్నాడు 70 సంవత్సరాల వయసులోకి. అతని ఆరోగ్యం ఏంటి, అతని అంతరంగం ఏంటి? ముసలోడుగా మీకు కనపడవచ్చు, డబ్బు లేనోడుగా మీకు కనపడవచ్చు, సౌకర్యాలు లేనోడుగా మీకు కనపడవచ్చు, పదవులు హోదాలు లేనోడుగా మీకు కనపడవచ్చు. కానీ ఆ శారీరక బలంతో ఎంత మానసిక సంతృప్తి ఉంటుంది, ఎంత మానసిక బలం ఉంటుంది, అతను ఎంత సంతోషంగా, ఎంత హాయిగా, ఎంత ఆనందంగా లోపల బతుకుతూ ఉండుంటాడు. అది కదా ముఖ్యమైనది. లోపల భావన కదా, సంతృప్త భావన కదా. అది శారీరక బలం నుంచి మానసిక బలం వస్తుంది. సహజంగా డబ్బు సౌకర్యాలు ఉన్న వాళ్ళకి శారీరక బలం తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి మానసిక బలము తక్కువే ఉంటుంది. ఇకపోతే కుటుంబ సౌఖ్యాలు, ఇవి ఎలా తెలుస్తుంది అసలు? ఇప్పుడు భార్య సహకరిస్తుందో లేదో, అసలు భర్త సహకరిస్తున్నాడో లేదో, శారీరక సుఖాన్ని పొందుతున్నారో లేదో. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరి పార్టీలు వాళ్ళకుంటాయి, ఎవరి మీటింగ్లు వాళ్ళకుంటాయి. ఇద్దరు అసలు ఒక చోట ఉండరు, అనేక రకాల వ్యాపారాలు ఉంటాయి, పదవులు హోదాలు పెరిగిపోయిన కొద్దికి రోడ్ల మీద ఎక్కువ తిరగాల్సి ఉంటుంది, ఇంట్లో ఎక్కువ ఉండటం కుదరదు. ఇప్పుడు ఒక రిక్షా అతను కూలి పని చేసుకునే అతను అసలు సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు, ఎంత దూరం కూలి పనికి వెళ్ళినా. అసలు కొంతమంది అయితే ఇంటి పక్కన అక్కడక్కడ పనులు చేసుకుంటా 24 hours కలిసే ఉంటారు. మధ్య మధ్యలో వచ్చే రిక్షాని భార్య పిల్లలతో మాట్లాడేసి ఒక రౌండ్ అట్టేసుకొని కూరగాయలు తెచ్చేసి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల భార్య ఉండేస్తూ ఉంటుంది. మళ్ళీ ముచ్చటగా 4 కబుర్లు చెప్పుకొని కాసేపు అలా కబుర్లు ఆడుకొని మళ్ళీ వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని
అట్లాంటి అలా చక్కగా ఒక రిక్షా ఒక రౌండ్ దింపేస్తాడు, మళ్ళీ కిరాయి వేసుకొని వస్తాడు, మళ్ళీ భోజనం చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం లోపల అసలు కుటుంబం, భార్య, భర్త, పిల్లలు అందరూ ఎన్నిసార్లు కలుస్తారు, ఎన్నిసార్లు మాట్లాడుకుంటారు. ఇక చక్కటి శారీరక సుఖాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే ఆ స్టేజ్లో ఇద్దరికి శరీరం చక్కగా పనిచేస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళ సుఖం శారీరక సుఖమే, చక్కగా కబుర్లు చెప్పుకోవటమే, వాళ్ళకు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండటమే. చక్కగా పిల్లల్ని, ఆ భార్యని రిక్షాలో ఎక్కించుకొని సినిమాకి పోతారు, ఆ రిక్షా వేసుకొని. ఇప్పుడు అలా చిన్న చిన్న జీవితాలు ఆటో వాళ్ళు గడుపుతున్నారు. రిక్షాల ప్లేస్లో ఆటోలు వచ్చినాయి, కానీ అక్కడక్కడ ఇంకా రిక్షాలు ఉన్నాయి, నేను చూస్తున్నాను అప్పుడప్పుడు. అది 70 సంవత్సరాల మనిషి రిక్షా ఇద్దరిని ఎక్కించుకు అలా తొక్కుతున్నాడు అనుకోండి. ఎందుకంటే నేను మా ఇంటికి తెచ్చుకున్నటువంటి కూరగాయలు, ఎప్పుడన్నా బియ్యం ఒక 25 కిలోలు సంచి తెస్తే ఆ 25 కిలోల సంచి ఇంటికి మెట్లు మించి పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళి ఎక్కేటప్పుడు కొంచెం ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళగలుగుతున్నాను, కానీ శ్రమ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బరువులు మోయలేదు. ఎక్కువ కష్టపడి పని చేస్తే శరీరం అలసిపోయినట్టు ఉంటుంది, దానికి విశ్రాంతి కావాలండి. ఇంకా అంత కష్టపడిపోయినా ఇంకా మనం చేసేదే ఉండదు. అప్పుడు కూతురు వచ్చినా, కొడుకు వచ్చినా, భార్య వచ్చినా, భర్త వచ్చినా శారీరకపరమైనటువంటి అలసటకి గురైపోయినప్పుడు, అది అనారోగ్య అలసటో లేదా కష్టపడటం వలన వచ్చిన అలసట, ఇంక విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాళ్ళతో ఆనందంగా గడపడానికి కుదరదు. అందుకని ఎంత పెరుగుతూ ఉంటామో, అంటే ధన సంపదలు ఎంత పెంచుకుంటూ ఉంటామో, సౌకర్యాలు ఎంత పెంచుకుంటూ ఉంటామో, అవి ఎంత పెరుగుతూ ఉంటాయో, హోదాలు ఎంత పెరుగుతూ ఉంటాయో, అంతా వాళ్ళు కుటుంబ సౌఖ్యము, శారీరక సౌఖ్యము, మానసిక సౌఖ్యాన్ని కోల్పోతూ ఉంటారు. అయితే అది భావరూపంలో ఉంటుంది, మనకెలా తెలుస్తుంది అంటున్నా. ఎదుటి వాళ్ళు అనుభవించే భావరూప దుఃఖం, భావరూప భయం, భావరూపమైనటువంటి లోపల ఉండేటువంటి అన్ని రకాల ఆదుర్దాలు, కంగారులు మనకెలా తెలుస్తాయి. డబ్బున్న వాళ్ళందరూ కాపలాలు పెట్టుకుంటారు చూడండి, సెలబ్రిటీలు అందరూ కాపలాలు పెట్టుకుంటారు, వాళ్ళ చుట్టూ బౌన్సర్లు ఉంటారు, ఇంటి చుట్టూ కాపలాలు పెట్టుకుంటారు. ఇంకా బాగా పదవులు, హోదాలు ఉన్న వాళ్ళకి గన్మెన్లు ఉంటారు, డబ్బులిచ్చి గన్మెన్లు పెట్టుకుంటారు. గవర్నమెంట్ కొంతమందికి ఆ పదవులు, హోదాలకు అరేంజ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? భయం. ఎప్పుడు ఎవరైనా వీళ్ళ మీద దాడి చేయొచ్చు. లేదా గన్మెన్లు, సెక్యూరిటీలు, కాపలాలు ఎందుకు? ఒక సామాన్యుడు, మీరు గమనించి చూడండి, ఒక సామాన్యుడు రోడ్డు మీద మంచం వేసుకు పడుకుంటారు. చాలా మంది మధ్యతరగతి, ఇప్పుడు అందరూ ఇల్లు కట్టేసుకున్నారు అనుకోండి, మీరు బాగా పల్లెటూర్లకు వెళ్తే కొన్ని ఏరియాల్లో బాగా చిన్న చిన్న పూరిపాకలు, చిన్న చిన్న ఇళ్ళున్న ప్రదేశాలకు వెళ్తే బయట మంచం వేసుకు పడుకొని ఉంటారు. రాత్రిపూట చాలా మంది ఇళ్ల బయట మంచాలు వేసుకు పడుకుంటారు. అసలు వాళ్ళకి భయమే ఉంది? అసలు ప్రపంచంలో ఇంటి ముందు కాపలాలు పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. కుక్కలు పెంచుతారు, పెద్ద పెద్ద కుక్కల్ని కాపలాగా. ఎంతమంది ఉన్నారు అంటే మీరు చెబుతున్న ఇవన్నీ అనుభవిస్తున్న వాళ్ళే ఆ కాపలాలు పెట్టుకునే బ్యాచ్. మిగిలినటువంటి నార్మల్ జీవితం జీవించే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఆ దిగువ మధ్యతరగతి కంటే పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ ఎక్కడ ఏ కాపలా పెట్టుకోరు. అసలు పెట్టుకోవాలని ఆలోచన కూడా రాదు వాళ్ళకి. వాళ్ళు హాయిగా పక్కింటి వాళ్ళతో కబుర్లు చేయడం వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆనందంగా ఉంటుంది. మరి మామూలుగా ఎక్కడైనా చూడండి, కొంచెం లేనితనంలో ఉన్నటువంటి ఇళ్ళున్న ప్రాంతాలు, అంటే దిగువ మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్న ఇళ్ళున్న ప్రాంతాల్లో చక్కగా అక్కడ ఆడవాళ్ళందరూ ఒక చోట చేరుతారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అదే వాళ్ళ ఎంటర్టైన్మెంట్. ఒకళ్ళకొకళ్ళు సాయాలు చేసుకుంటారు. ఎవరికైనా ఒకళ్ళకి అనారోగ్యం వస్తే పక్క వాళ్ళు సాయాలు చేస్తారు, ఇళ్ళ కూరలు ఇచ్చేస్తారు, ఇళ్ళ అన్నాలు వండేస్తారు, మనుషులే పక్క వాళ్ళకి సాయం చేసేస్తారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, అంతరంగ భావాలు ఎలా తెలుస్తాయి? చాలా మంది డబ్బులు ఉన్నోళ్ళు నాకు తెలుసు, వాళ్ళు భార్యలతో బాధపడుతున్నారు, భర్తలతో బాధపడుతున్నారు, పిల్లలతో బాధపడుతున్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు. దీర్ఘకాలికమైనటువంటి విపరీత అనారోగ్యాలు ఉన్నాయి. 1000 కోట్ల ఉన్నోళ్ళు ఉన్నారు. ఒకడే కొడుకు మాదక ద్రవ్యాలతో చచ్చిపోతున్నాడు. ఇప్పుడో గదిలో ఉంటాడు, ఏదో మాదక ద్రవ్యాలు పొడుచుకుంటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. తండ్రి సంపాదిస్తూనే ఉంటాడు, 80 ఏళ్ళు పైన వచ్చినాయి, 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఈడు అసలు ఈ మాదక ద్రవ్యాలు ఒకడే కొడుకు, ఆ కూతురు ఉంది. ఆ కూతురుకి
భర్త చచ్చిపోయాడు, ఓ పిల్లని పెట్టుకొని ఇంట్లోనే ఉంటుంది. బాగా డబ్బు ఉన్నాయి, బాగా పదవి హోదాలు అన్నీ ఉన్నాయి, కానీ ఈ కర్మఫలాలు మారవుగా. తండ్రి బాగున్నాడు, సంపాదిస్తూనే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్ళీ ఆ తల్లికి ఆమెకి క్యాన్సర్ ఉంది. ఆమెకి క్యాన్సర్, ఆమెకు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. కానీ పైకి మాత్రం డబ్బు హోదాలు ఉన్నాయి, కానీ పట్టు చీరలు కట్టుకొని ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కారుల్లో వెళ్ళి వస్తుంటారు. మనకు తెలియదు అసలు. వాళ్ళ చుట్టూ 4 పని మనుషులు ఉంటారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా కాపలాలు ఉంటారు. కానీ వాళ్ళకి లోపల ఉన్న జబ్బులు, వాళ్ళ లోపల పడుతున్న భయాలు, లోపల పడుతున్న బాధలు, లోపల పడుతున్న ఆదర్దాలు, లోపల పడుతున్న కంగారులు, అసలు ఎంత డబ్బుని మెయింటైన్ చేసుకోలేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, ఎంతమందిని నమ్మాలి, నమ్మలేక వాళ్ళు పడే ఇబ్బందులు, ఇవన్నీ ఎవరికి తెలియవు. బయటికి తెలియనివి మనం కంటికి కనపడేవి చూసి వాళ్ళ డాంబికపు మాటలు విని వాళ్ళు ఏదో సుఖంగా ఉన్నారని అనుకుంటే చాలా భ్రమ, పొరపాటు. దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. దగ్గరికి వెళ్ళాలి. మేడి పండు చూడ మేలిమేయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇప్పుడు అంతరంగంలో భయం లేనోడు అసలు కాపలా పెట్టుకుంటాడో చెప్పండి. ఇంటికి గోడల మీద చుట్టూ కరెంటు పెడుతున్నారు, డబ్బులు ఉన్న ఇళ్ళు చూసుకోండి మీరు వెళ్ళి. కరెంటు వైర్లు పెడుతున్నారు, గోడల పైన చుట్టూ కరెంటు ఉంటుంది. ఆ కరెంటు పెట్టుకొని ఇసుకు పడుకుంటున్నారు. ఎవరన్నా వస్తే అలా కరెంట్ షాకులు పడతాయి అనమాట. అంటే ఇక్కడ ఓకే, అది సెక్యూరిటీనా అంటే భయం ఉండబెట్టాక అది పెట్టుకుంది. అంటే భయం ఎప్పుడు ఆయన లోపల ఉంది. వాళ్ళ ఇంటిని వాళ్ళే జైలుగా మలుచుకున్నారు. చాలా మంది కెమెరాలు పెట్టుకుంటారు. నేను ఎప్పుడో ఒక 25 ఏళ్ల కిందట ఏదో ఒక పని ఉండి, అది చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదో జరుగుతుంటే వేరే ఊరు వెళ్ళాను. అక్కడ అకామిడేషన్ అవి బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇచ్చారు. సరే, వాళ్ళు మొత్తం వెండి పళ్ళేలలో భోజనాలు పెట్టారు. వెండి గ్లాసులు, వెండి పళ్ళేలు, వెండి గిన్నెలు, అన్ని వెండి చెంచాల నుంచి. సరే ఏదో పెట్టారు, తిన్నాం, మనకి ఎందుకులే అనుకున్నాం, ఏదో అయిపోయింది. ఇంతకీ ఏంటని ఆ ఇల్లు ఏంటని చూస్తే మొత్తం బయట ఇల్లంతా ఇనప కటకటాల గేట్లు పెట్టేశారు. అంటే చిన్న చిల్లులోంచి కూడా ఒక పిల్లి లాంటిది కూడా రావడానికి కుదరదు, వాళ్ళు తలుపు తీస్తే తప్ప. లోపల మొత్తం టీవీలో కనపడిపోతుంది. ఇంటికి అన్ని వైపులా కెమెరాలు పెట్టారు. లోపల ఒక టీవీ పెట్టుకున్నారు. తలుపుకొచ్చి కాలింగ్ బెల్ కొడితే ఎవరొచ్చి కొట్టారు అనేది వాళ్ళ మొహం కనపడేలా పెట్టుకున్నారు. ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే తీస్తున్నారు, లేకపోతే ఆ సందుల్లోంచి మాట్లాడుతున్నారు తీట్లు. అసలు ఏంటి, ఎవరు కావాలని బయటకు వెళ్ళరా. అంటే ఒక జైలు కూడా అంత కట్టుదిట్టంగా కట్టరు. జైలు గోడలు పెద్దవి ఉంటాయి, లోపల కొంచెం విశాలంగా ఉంటుంది. వీళ్ళు ఇల్లుని జైలు కంటే దారుణంగా కట్టుకున్నారంటే ఎంత భయంతో బతుకుతున్నారు. లోపల భయాన్ని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు స్వేచ్ఛగా రోడ్డు మీదకి వెళ్ళగలరా? స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలరా? తిరుగుతున్నట్టు మనకు కనపడతారు. పెద్ద పెద్ద ఇళ్ళు సౌకర్యంగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కాదు, వాళ్ళు భయంతో చచ్చిపోతున్నారు. కుక్కలు పెంచుకుంటున్నారు, కాపలాలు పెట్టుకుంటున్నారు, కరెంట్లు పెట్టుకుంటున్నారు, కెమెరాలు పెట్టుకుంటున్నారు. లోపలంతా కూడా సెక్యూరిటీ పేరుతో బోర్డు పెట్టుకుంటున్నారండి. ఏంటి భయం? భయం కంటే భయంకరమైన వ్యాధి ఉంది అసలు. పడుకుండా నిద్రపట్టుద్దా? ఒకటి, అసలు కష్టపడని శరీరానికి నిద్ర ఉంటుందా? కష్టపడని శరీరం ఉంది కదా, నిద్ర ఉంటుందా దానికి? దీని గురించి కొన్ని కొటేషన్లు కూడా చెబుతూ ఉంటారు. నిద్రను కొనుక్కోలేం, పరుపులు కొనుక్కోవచ్చు, పెద్ద పెద్ద మంచాలు కొనుక్కోవచ్చు, ఏసీలు కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేం. ఎందుకని? కష్టపడని శరీరానికి సరిపోయేంత నిద్ర రాదు. అనేకం పట్టుకు అలాడే శరీరానికి సుఖకరమైన నిద్ర రాదు. ఇన్ని సంపదలు, ఇన్ని పదవులు, ఎన్ని హోదాలు, ఎన్ని రకాలు ఉండి, ఇన్ని కాపలాలు పెట్టుకొని, ఇన్ని భయాల మధ్య ఎక్కడ నిద్రపోతారు వీళ్ళు? సరిపోని నిద్రపోతూ ఉంటారు అంతే. మళ్ళీ తెల్లారి లెగిస్తే ఇప్పుడు ఇవన్నీ రక్షించుకోవాలి, డబ్బులు కాపాడుకోవాలి, వ్యాపారాలు కాపాడుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఎక్కడెవడేం చేస్తున్నాడు, ఇంకా వాళ్ళకి అసలు 24 గంటల కాలం సరిపోదు పాపం. దాంతోపాటు భయాలు, దాంతోపాటు మళ్ళీ కుటుంబ సభ్యులు వీళ్ళొకటి చేస్తే వాళ్ళొకటి చేస్తూ ఉంటారు. ఇవన్నీ పైకి తెలియవు. పైకి మనిషిని చూస్తాం, వాళ్ళు వేసుకున్న బట్టలు చూస్తాం. క్యాన్సర్ రోడ్డు కూడా నెంబర్ 1 బట్టలు వేసుకొని చక్కగా తిరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ ఏ
కీమోథెరపీని చేయించుకుంటుంటే జుట్టు మొత్తం ఊడిపోయింది అనుకోండి, అద్భుతమైన టోపీలు పెట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, మేకప్ వేసుకొని సూపర్గా ఉన్నారనుకుంటాం మనం. కారుల్లో తిరుగుతూ, కారుల్లో వెళ్తూ, విమానాల్లో తిరుగుతూ మనకేం తెలుస్తుంది ఆ లోపలే బాధలు. అందుకని ఇప్పుడు గౌరవమైన స్థానాల్లో ఉన్నారు, లేదా ధనవంతులుగా ఉన్నారు, లేదా అన్ని అనుభవిస్తున్నారు, పదవుల హోదాల్లో ఉన్నారు అనేది కాదు. ఇక్కడ ఐశ్వర్యము అంటే ఏంటి? అసలు ఐశ్వర్యం అంటే డబ్బు కాదు. నిజమైనటువంటి ఐశ్వర్యము, నిజమైనటువంటి ఆరోగ్యము. ఐశ్వర్యము ఆరోగ్యము అంటే ఏంటి అంటే నా కుటుంబం మొత్తంతో నేను కలిసిమెలిసి హాయిగా ఉండాలి. ఇది కుటుంబ ఆరోగ్యం, కుటుంబ సుఖం, కుటుంబ శాంతి. అందరూ బాగుండాలి, నాకే ఇబ్బందులు ఉండకూడదు. అక్కడ డబ్బు ఎంత ఉన్నదన్నది అసలు ప్రధానం కాదు. నాకు తిండికి బట్టకి లోటు లేకుండా గడిచిపోతుంది, ఉండడానికి లోటు లేకుండా గడిచిపోతుంది. నేను ఒక మామూలు మధ్యతరగతి వాడిని, కానీ నాకు అసలు ఏ సమస్య లేదు. నాకు ఏ రోజు నా కొడుకుతో సమస్య లేదు, నా కూతురుతో సమస్య లేదు, నా భార్యతో సమస్య లేదు, నా భర్తతో సమస్య లేదు. పైగా నేను అద్భుతంగా హాయిగా భార్యాభర్తలు కాపురం చేసుకొని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటాం. మా ఇంట్లో టీవీ పెట్టుకొని 2 సినిమాలు చూసుకొని చక్కగా పిల్లలతో కబుర్లు చెప్పుకొని, పిల్లలు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని, వాళ్ళే గొప్పగా కూడా చదవరు, మామూలుగానే చదువుతారు. అంటే అసలు ఏ గుర్తింపు లేదు మాకు. నెంబర్ 1 ఫస్ట్ మార్కులు వచ్చినాయి పిల్లలన్న గుర్తింపు లేదు, ధనపరమైన గుర్తింపు లేదు, ఇంటిపరమైన గుర్తింపు లేదు, పదవులు హోదాలు లేవు, అసలు ఏమీ లేవు. ఒక సామాన్య జీవితం, ఒక మధ్యతరగతి జీవితం. మధ్యతరగతిలో కూడా మళ్ళీ దిగువ మధ్యతరగతి జీవితం. మాకున్న ఫ్యాన్ మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. భార్యాభర్తలను కాపురం చేసుకోవడానికి మాకు శారీరకపరమైన ఏ ఇబ్బందులు లేవు, ఏ అనారోగ్యాలు లేవు. నిత్య కాపురంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలో హ్యాపీగా సాగిపోతున్నాం, అద్భుతమైన సుఖాన్ని అనుభవిస్తున్నాం. ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు, ఏ ఘర్షణ లేదు. మాకు అసలు అంత డబ్బు లేదు. ఆమె దారిని ఆమె వెళ్ళి, నా దారిని నేను వెళ్ళి ఖర్చు పెట్టుకునేంత డబ్బు మాకు లేదు. మేమిద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకోవటమే మాకు సుఖం. చక్కగా కబుర్లు చెప్పుకుంటాం. ఆవిడ చెప్పింది నేను వింటాను, నేను చెప్పింది ఆవిడ వింటది. ఇద్దరం ఒక మాట మీదకి వస్తాం. భిన్న అభిప్రాయాలు ఉన్నా కూడా ఒక మాట మీదకి వచ్చి ఇంటికి అవసరమైనవి చేసుకుంటాం. చక్కగా మేము ఇంత తింటాం, ఎవరైనా మిగిలితే మా పక్కన ఎవరికైనా ఇంత పెడతాం. మేము ఎవరిదే ఆశించాం, అసలు కావాలన్న భావన లోపల లేదు. ఆరోగ్యం ఏదో పరిస్థితుల రీత్యా వచ్చేటువంటి, అంటే వాతావరణ పరిస్థితుల రీత్యా వాతావరణాలు మారినాయి. జలుబులు, తుమ్ములు, జబ్బులు, ఏమిటి చిన్న చిన్న జ్వరాలని అలాంటివి వస్తూ ఉంటాయి, వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి తప్ప మాకు అంత ఇబ్బందికరమైనటువంటి వ్యాధులు, బాధలు ఏమీ లేవు. ఏదన్నా ఒకవేళ కాదు, ఏబీపీనో షుగర్ లాంటివి ఉన్నా కూడా మాకేం ఇబ్బంది లేదు. మా మధ్యతరగతిలో, దిగువ మధ్యతరగతిలో హ్యాపీగా ఇంత బిళ్ళేసుకొని మా పనులు మేము చేసుకుంటూ గడిపేసుకుంటున్నాం. మా పిల్లలు అంత విచ్చలవిడిగా తిరగడానికి అవసరమైనంత డబ్బు లేదు. మమ్మల్ని ప్రపంచం అంతా గౌరవించేసే అంత హోదాలు, పరపతులు లేవు. చక్కగా పిల్లలు అలా వెళ్తారు, ఆడుకుంటారు, వాళ్ళ స్నేహితులతో తిరుగుతారు, ఆ బయట అయితే ఆడుకుంటారు, వస్తారు, ఇంటికి వచ్చినాక చక్కగా చదువుకుంటారు. అందరం కూర్చొని కాసేపు టీవీ పెట్టేసిన మనం చూసుకుంటాం, కబుర్లు చెప్పుకుంటాం, హాయిగా ఉంటాం. ఐశ్వర్యము అంటే అది. ఐశ్వర్యము అంటే ఏంటంటే మొత్తముగా నేను బాగున్నాను, మానసికంగా బాగున్నాను, శారీరకంగా బాగున్నాను, సామాజికంగా బాగున్నాను, కుటుంబకంగా బాగున్నాను. నాకు ఏ విధమైనటువంటి భయాలు అసలు లేవు. నా దగ్గర పోగొట్టుకోవటానికి ఏం లేదు. ఎవరో చేదో ఎత్తుకుపోతారని కాపలాలు పెట్టుకోవాల్సిన అవసరం నాకు అసలు లేదు. హ్యాపీగా ఉన్నాను. అంటే ఎందుకు చెబుతున్నానంటే ధన సంపదలు మనిషికి ఇష్టం కాబట్టి ఎక్కువ డబ్బు ఉన్నోళ్ళు ఎక్కువ సుఖపడుతున్నారని మనుషులు అనుకుంటారు. హోదాలు, పదవులు మనుషులకు ఇష్టం కాబట్టి ఎక్కువ హోదాలు, ఎక్కువ పదవులు ఉన్నవాళ్ళు బాగున్నారనుకుంటాం. అసలు మీరు ఎందుకు ఇప్పుడు ఊరికనే ఉదాహరణకు చెబుతున్నా, మన పరిపాలించి ఒక సీఎం ఉన్నారనుకుందాం, ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధానమంత్రి, ఇక పెద్ద హోదా కదా అది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం గురించి ఆలోచించాలి అంటే అసలు 24 గంటల కాలం ఆయనకి సరిపోద్దా? ఎన్ని శాఖలు ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని పనులు చేస్తే వాళ్ళు ఆ పదవిలో ఉండగలుగుతారు, ఎన్ని పనులు చేయాలి? అసలు ప్రపంచంలో ఇప్పుడు అలాంటి
ఉన్నత స్థానాలలో ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులతో గడపడం అసలు కుదురుతుందా? కుదిరితే ఎంతసేపు గడుపుతారు? ఒకసారి ఆలోచించండి మీరు. అలా ఏది పెంచుకుంటే వెళ్ళినంత, ఇప్పుడు వ్యాపారాలు పెంచుకుంటూ వెళ్ళిపోయాం, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి, అన్నీ చూసుకోవాలిగా. డబ్బు సంపాదనకి బోల్డ్ రకాల వ్యాపారాలు పెంచుకెళ్ళాం, లేదా ఉద్యోగాలు 2-3 చేస్తున్నాం. అప్పుడు నువ్వు కుటుంబంతో ఎలా గడపగలుగుతావు? సమయం ఎక్కడ మిగిలింది నీకు? అప్పుడు మానసిక శారీరక ఆరోగ్యాలు, అంతరంగ భావాలు ఎలా ఉంటాయి? ఇక్కడ ఐశ్వర్యము అంతరంగ భావము, అంతరంగ సంతృప్తి, అది మనకు బయటకు కనపడదు. బయటికి నవ్వే వాళ్ళందరూ నవ్వుతున్నట్టు కాదు. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆ యాక్ట్ చేస్తున్న వాళ్ళు ఆ సీన్కి తగ్గట్టు నవ్వాలంటే నవ్వుతారు, ఏడవాలంటే ఏడుస్తారు, లేదా క్రూరత్వం అయితే క్రూరత్వం చూపిస్తారు, సాధుత్వం అయితే సాధుత్వం చూపిస్తారు, పాత్రోచితంగా నటిస్తారు. అలా బయటికి మనం బయట చూస్తున్న ఏ వ్యక్తులైనా బయటికి పాత్రోచితంగా కనపడతారు, బయటికి తయారై వస్తారు, నీట్గా తయారై వస్తారు. అందరిళ్ళకి లోపలికి వెళ్ళిపోయి మనం చూడలేము. అలా అందరిళ్ళకి లోపలికి వెళ్ళి మనకు తెలిసినంతలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి, నాకు తెలిసినవి నేను చెబుతున్నా, ఎవ్వరూ సుఖంగా లేరు. సుఖంగా ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు, పదవులు, హోదాలు తక్కువ ఉన్న వాళ్ళే సుఖంగా ఉన్నారు. అంటే సరిపోయినంత, అంటే సరిపోయినంత ఏంటి? ఇప్పటికి నాకు ఇబ్బంది లేదు, ఈ నెల బాగానే గడిచిపోద్ది, పర్వాలేదు, రేపటికి ఇబ్బంది లేదు, ఏదో మాకు కంటిన్యూటీ ఆధారతగా కొంత ఏదో ఒకటి వస్తుంది, వృత్తో వ్యాపారమో ఉద్యోగం ఆదాయం ఉంది, మాకేంచి అడ్డ అలవాట్లు అసలు లేవు, నా భార్య నా స్నేహితురాలు, నా భర్త నా స్నేహితుడు, మేము స్నేహపూర్వకంగా ఉంటాం, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటాం, ఒకళ్ళకొకళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటాం, అవసరమైనప్పుడు ఒకళ్ళకొకళ్ళు సేవలు చేసుకుంటాం, మా పిల్లల్ని ఎంతో ప్రేమించుకుంటాం, పిల్లలు మాతో ఎంతో సఖ్యతగా ఉంటారు. ఇక చిన్న చిన్న గొడవలు ఊరుకునే ఏదన్నా అయినా మాకు 1-2 గంటల కంటే ఎక్కువసేపు ఉండవు, మళ్ళీ అందరం కలిసిపోతాం. ఇది ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది మా హృదయంలో, మా కుటుంబ సభ్యుల పట్ల. ఎవరికైనా ఏముంది, అందరికీ కుటుంబ సభ్యులేగా ప్రపంచంలో. పదవులు హోదాలు ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఈ పదవులు హోదాలు కూడా ఎందుకు నీకు? నీ కుటుంబం నువ్వు బాగుండటానికి. నువ్వు డబ్బు ఎందుకు కోరుకుంటున్నావు అధికంగా? నువ్వు నీ కుటుంబం బాగుండటానికి. అల్టిమేట్గా నా శారీరక ఆరోగ్యం, నా మానసిక ఆరోగ్యం, నా కుటుంబిక ఆరోగ్యం, అంటే నా కుటుంబ సభ్యులందరూ బాగుండటం, మేమందరం కలిసి సుఖశాంతులుగా ఉండటం. అలాగే సమాజంతో మాకు ఏ ఇబ్బందులు లేకుండా ఉండటం. మేము కాపలాలు పెట్టుకోక్కర్లే, మేము కుక్కలను పెంచుకోక్కర్లే, కావాలంటే ముద్దుకు పెంచుకుంటాం, కాపలాకి పెంచాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితులు నిజమైన ఐశ్వర్యము అంటే అది. ప్రపంచంలో మీరు ఎన్నైనా మాట్లాడుకోండి, ఎన్నైనా వినండి, ప్రపంచంలో ఉన్న సుఖాలలో అద్భుతమైన సుఖం ఏంటి అంటే, హయ్యెస్ట్ సుఖం సృష్టించింది స్త్రీ పురుషుల కలయిక. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యముగా కలిసి జీవించేవాళ్ళు. అంటే చిన్న చిన్న మాట తేడాలు వచ్చినామంటే కలిసిపోతారు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యముగా కలిసి జీవిస్తూ శారీరక సుఖాన్ని ఆనందంగా పొందగలిగినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని మించినటువంటి పుణ్యవంతులు ప్రపంచంలో అసలు ఉంటారు. అది పుణ్యం అంటే, నిజమైన పుణ్యం అది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు, ఒకరినొకళ్ళు మోసం చేసుకోరు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. ఇంకొకళ్ళ ధ్యాస రాదు, నా భర్త నాకు చాలు, ఎంతో హాయిగా ఉన్నాను, నా భార్య నాకు చాలు, ఎంతో ఆనందంగా ఉన్నాను, నా పిల్లలతో నాకు ఎంతో సుఖంగా సౌకర్యంగా ఉండాలి, అలా చదివినా ఎంత చదివినా నాకేం పెద్ద బుర్రపాటు చేసుకొని చాలు, నా పిల్లల్ని ప్రేమించుకుంటాను. వాళ్ళకి క్లాస్ ఫస్ట్ వచ్చే అక్కడ అందరికీ క్లాస్ ఫస్ట్లు ఎక్కడ వస్తే ఆ జ్ఞానం నాకుంది, మా స్థాయిలో మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. నిజమైనటువంటి, అంటే చక్కగా మనం ఆలోచిస్తే నిజమైనటువంటి ఆనందం, కుటుంబ సుఖాన్ని మించిన సుఖమే లేదు. ఆ కుటుంబ సుఖంలో వేరు తలంపు రాకుండా, ఇంకొక ఆలోచన లేకుండా, ఏ భార్యాభర్తలు అరమరికలు లేకుండా హాయిగా ఆనందంగా స్నేహితుల వలె ఉంటూ శారీరక సుఖమును ఆనందంగా అనుభవిస్తూ గడుపుతున్నారు. దానిని మించిన పుణ్యము ప్రపంచంలో ఉండదు. అది పుణ్యము అంటే. ఎందుకని నిత్య సంతోషం, ఇంటికి వెళ్తే సంతోషం వచ్చేస్తుంది, స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది.
అది ఆ శారీరక సుఖాన్ని సృష్టి శరీరంలో పెట్టింది. మనిషి తెచ్చుకుంటూ వచ్చేది కాదు. డబ్బులు పోగేసుకొని డబ్బుల మీద పడుకుంటే రాదు. అది నీ భావనా సుఖం. అంటే డబ్బు పిచ్చి ఉన్నోళ్ళకే. డబ్బు పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఆ డబ్బు పిచ్చి ఏంటి? ఆ డబ్బు పిచ్చితో వాహనాలు కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు, అన్ని అనుభవించవచ్చు. వస్తువులు సుఖాలు ఉంటాయి, కానీ అవన్నీ పిచ్చేగా. ఓ సోఫాలో పడుకుంటే శారీరక సుఖంలాగా ఉంటుందా? ఓ స్నేహితురాలు భార్యాభర్త ఉన్నట్టు ఉంటుందా? ఉండదుగా. నువ్వు ఎక్కడైనా పడుకో, విమానంలో ఎక్కువ, ర్యాకెట్లు వేసుకో, సొంత విమానాలు కొనుక్కో. శారీరక సుఖభోగము ఇద్దరు ఎంతో ప్రేమతో అన్యోన్యతతో ఇద్దరు స్నేహితుల వలె ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ బతుకుతున్నటువంటి భార్యాభర్తల మధ్య ఉండే శారీరక సుఖము గాని కుటుంబ సుఖము వలన గాని కలిగేటువంటి తృప్తి నువ్వు ఎంత డబ్బు సంపాదించి ఎన్ని వస్తువులు కొనుక్కున్నా కలుగుతుందా? పిచ్చోళ్ళకి చెప్పలేం. పిచ్చి వేరు. వాళ్ళకి అసలు అక్కర్లా, భార్యాభర్తలను వదిలేసి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే డబ్బు పిచ్చి. మాకు ఎక్కడో ఉంటుంది భార్య, ఎక్కడో ఉంటుంది భర్త, ఎక్కడో ఉంటాడు, పిల్లలు ఎక్కడ ఉంటారు. మా వాళ్ళే ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళే. భర్త దుబాయ్లో ఉంటాడు. ఆయన ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి దుబాయ్లోనే ఉన్నాడు. ఇంకా 40 ఏళ్ళు అయిందో తెలీదు. భార్య ఉంది, వస్తాడు, వెళ్తాడు. పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కూడా చేసేసాడు. ఇప్పుడు వృద్ధులు అయిపోయారు. ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టేశారు. ఆ 2 ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని మా మేనల్లుడికి ఇచ్చారు. భర్త ఎప్పుడూ దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. ఏంటంటే వీళ్ళకి డబ్బులు సరిపోవు, ఖర్చులకు అలవాటు పడిపోయారు అందరూ బాగా. ఇక్కడ కూడా సంపాదించాడు ఆయన, ఇక్కడ కూడా ఉద్యోగం చేశాడు, డబ్బులు సరిపోవట్లా. భార్య పిల్లలు డబ్బు ఎక్కువ కోరుకుంటున్నారు, ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. మంచి ఇంట్లో ఉంటారు, నెంబర్ 1 ఇంట్లో ఉంటారు, నెంబర్ 1 బట్టలు కట్టుకుంటారు, మొత్తం బంగారాలు గింగారాలు అన్ని కొనుక్కున్నారు, అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏమి లేదు. భర్త తండ్రి దుబాయ్లో ఉంటాడు, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వెళ్ళి తీసుకొని ఉంటున్నారు. ఫంక్షన్లకు వస్తాడు అంతే. మళ్ళీ ఇప్పటికి వాళ్ళ ఆడపిల్లలు 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాడు. వాళ్ళ ఫంక్షన్లు ఏమైనా అయినప్పుడు దుబాయ్ నుంచి వస్తాడు, డబ్బులు తీసుకొస్తాడు, ఫంక్షన్లు చేస్తాడు, వెళ్ళిపోతాడు, డబ్బులు పంపుతూ ఉంటాడు. ఇది సుఖం అనుకునే వాళ్ళకి అసలు మనం ఆన్సరే చెప్పలేమంటున్నా. ఇలాంటి వాళ్ళు అందరినీ చూసి వీళ్ళు బాగా బతుకుతున్నారు అనుకుంటే పదవులు హోదాలు ఉన్న వాళ్ళు అందరూ ఇంత దుబాయ్లో ఉండక్కర్లా. ఆ పదవుల కోసం తిరుగుతూ ఉండాలి, ఆ హోదాల కోసం తిరుగుతూ ఉండాలి, ఆ డబ్బు సంపాదన కోసం పట్టుకు తిరుగుతూ ఉండాలి. ఎంత పెంచుకుంటుంటే అంత తిరగాలి, ఎంత తగ్గించుకుంటే అంత నీ వాళ్ళతో నువ్వు ఉంటావు. నీ వాళ్ళతో నువ్వు ఉండటం, నీ కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చేయడం నీకు ఆనందంగా అనిపించకపోతే, అది నిజమైన ఐశ్వర్యం అని నీకు అనిపించకపోతే, నీ కూతురుతో నీవు ఉండడం, నీ కూతురు సంస్కారవంతంగా పెరగటం, నీ కొడుకు సంస్కారవంతంగా పెరగటం, ఎటువంటి దురలవాట్లు లేకుండా పెరగటం, సమాజానికి హాని చేయకుండా పెరగటం, నీ భార్యకి ఎటువంటి ఇతర చెడ్డ తలంపులు రాకుండా ఉండటం, నీకెటువంటి ఇతర చెడ్డ తలంపులు రాకుండా ఉండటం, మీరు తప్పులు చేయకుండా మీ వరకు మీరు హాయిగా ఆనందంగా సంతృప్తిగా బతకటం ఐశ్వర్యము అని అనిపించకపోతే అసలు వాళ్ళకి ఇంక చెప్పడం అనవసరం. అదే ఆధ్యాత్మిక సంపద, అదే ఆధ్యాత్మిక ఐశ్వర్యం. అలా ధర్మ సుఖాలన్నీ అనుభవించమని చెప్పారు. పూర్వ మునులు, ఋషులు, యోగులు వీళ్ళందరూ తపస్సులు చేసేసారు, అన్ని వదిలేశారు అనుకుంటున్నారా? ఏమి లేదు. మన అందరిదే అసలు ఋషి పరంపరే. మనందరిది, మన జీవితాలన్నీ ఋషి పరంపర. మనం ఋషులకి, మునులకి, యోగులకి పుట్టిన వాళ్ళమే. మన ముందు తరాల వాళ్ళు వాళ్లే. కాకపోతే ఒక 50 తరాల ముందో, 100 తరాల ముందో, 1000 తరాల ముందో ఋషులు కాలం చూసుకోవాలి. వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, చక్కగా భార్యాభర్తలు సుఖపడ్డారు, ధర్మమైన నియమాలు పెట్టుకున్నారు, మనసును కంట్రోల్ పెట్టుకున్నారు. భార్యాభర్తలు, ఒక భార్య ఒక భర్త, వీళ్ళు ఒకరికొకళ్ళు వడంబడి ఉండాలని రూల్స్ అక్కడి నుంచే వచ్చినాయి. ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకున్నారు, ఆ పిల్లలతో అన్యోన్యంగా ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ పక్క కుటుంబాల వాళ్ళకి సహకరించారు. తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమించారు, అవసరమైనటువంటి తల్లిదండ్రులకి సేవలు చేశారు, మరణ పర్యంతము తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నారు. ఇది ఒక వ్యవస్థ. అది నిజమైన ఐశ్వర్యం, అది నిజమైన సంపద, అది నిజమైన ఆరోగ్యం. మొత్తం కుటుంబంతో కలిసి ఉండాలి. అంతే తప్ప డబ్బు పిచ్చి పట్టుకొని డబ్బు కోసం, హోదాల కోసం ఇటు బరుగులు పెడుతూ
ఇప్పుడు డబ్బు పిచ్చి ఒకటే చాలు నాకు అనుకుంటే వెళ్ళారనుకో, లేవుగా, మిగిలిపోయినాయిగా. అందుకని పుణ్యం అంటే ఏంటని క్యాలిక్యులేషన్ ఉండాలి. డబ్బు ఒకటే పుణ్యం కాదు, డబ్బు ఒకటే పుణ్యం కాదు. డబ్బు వచ్చింది, ఇంకోటి పోయింది. డబ్బు వచ్చింది, భార్యా సుఖం పోయింది. డబ్బు వచ్చింది, పిల్లలు చెడ్డవాళ్ళు అయిపోయారు, పనికిరాని వాళ్ళు అయిపోయారు, సరిగ్గా చదువు రాదు, అన్ని తప్పులు చేస్తారు. డబ్బు ఉంది కాబట్టి అనేక రకాల తప్పులు చేస్తారు. అదే మీరు అంటుంది ఇప్పుడు నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు, క్రూరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు, ఇతరులకు హాని చేస్తున్నవారు, చెడ్డవారు, పదవుల్లో హోదాలు ఉన్నారు. అవును, సౌకర్యాలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ మిగిలిన విషయాల్లో వాళ్ళకి సుఖం లేదు. అసలు సుఖము అనేది అంతరంగము, ఆధ్యాత్మికత చెప్పేదే అది. సుఖం ఎప్పుడు తక్కువలోనే ఉంటుంది, ఎక్కువలో సుఖం ఉండదు అసలు. కానీ ఎక్కువ మనకి ఎప్పుడు ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఎక్కువలో సుఖం ఉండదు, కానీ ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. ఎందుకని అది ఒక పిచ్చి, మనం ఎక్కించుకున్న పిచ్చి. అందుకని పుణ్యము అంటే ఏంటంటే, పుణ్యము సమృద్ధిగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్యములు, అవకరములు లేనటువంటి పిల్లలు పుడతారు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యములు, అవకరములు లేకుండా చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న బాధలు వచ్చిపోతూ ఉండొచ్చు. చక్కగా భార్యాభర్తలు సంసార జీవితం చేసుకోవడానికి, కాపురాలు చేసుకొని హాయిగా బతకడానికి శరీరం సహకరిస్తుంది. చక్కగా నాకున్న వృత్తి, వ్యాపార ఉద్యోగాలు ఏదో మినిమం చిన్నదేదో చేసుకొని ఇంత డబ్బు తెచ్చుకొని ఉండడానికి శరీరం సహకరిస్తుంది. మనసు సంతృప్తిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అసలు సుఖం అనేది శరీరంలో పెట్టబడింది. సుఖం వస్తువులు ఎక్కడుంది? శారీరక సుఖం శరీరంలో ఉంది. దృశ్య సుఖం, కంటితో నేను చూడలేకపోతే అసలు సుఖం ఎట్ట పొందుతాను? నా కన్నులో ఉంది. శబ్ద సుఖం నా చెవిలో ఉంది. వాసనా సుఖం నా ముక్కులో ఉంది. స్పర్శా సుఖం నా శరీరం అంతా ఉంది. సుఖం నా శరీరం. ఆ శరీరం ఆరోగ్యంగా ఉందనుకో, నేను అన్నీ ఆరోగ్యవంతంగా అనుభవిస్తాను. అనుభవించడానికి అసలు సమయం మిగలాలిగా. పదవులు, హోదాలు, డబ్బులు అధికంగా ఉన్న వాళ్ళకి అనుభవించడానికి సమయం ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ మనం తీసుకోం పరిగణలోకి, మనకు అక్కర్లా. ఎందుకంటే మనకు కావాలి. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద కార్లు కావాలి. పెళ్ళాన్ని వదిలేసి తిరిగినా పర్వాలేదు, మొగుడిని వదిలేసి తిరిగినా పర్వాలేదు. పెద్ద పెద్ద బంగారాలు, పెద్ద పెద్ద డ్రెస్సులు, మేడలు, మిద్దులు, ఇవి కావాలి. కొడుకులు ఎక్కడ పోయినా పర్వాలేదు, ఎడిపోయినా పర్వాలేదు, కూతుళ్ళు ఎడిపోయినా పర్వాలేదు. అసలు ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు మా పిల్లలు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు, ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు పిల్లల సుఖం లేదు. ఊరికిన ఫోనుల్లో మాట్లాడుకుంటున్నాం అంతే. సుఖం ఉందని భావించుకుంటున్నాం. అసలు మన కొడుకో, మన కూతురో, మన పిల్లలు మనతో పాటు ఉండి చక్కగా మనతో కబుర్లు చెబుతా, మన పక్కన పడుకొని మా నాన్న, మా అమ్మ అంట మనతో తిరుగుతుండే సుఖం అదే అదేం లేదు. ఎక్కడైనా ఉండు. మా వాడు ఇతర దేశాల్లో చదువుతున్నాడండి, మా అమ్మాయి ఇతర దేశాలు చదివచ్చిందండి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మా పిల్లలు? అబ్బో మా అమ్మాయికి ఫారిన్ సంబంధం చేసామండి, మా పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారండి, లండన్లో ఉన్నారండి, అమెరికాలో ఉన్నారండి, ఎక్కడెక్కడో ఉన్నారండి. మీరు ఇక్కడే ఉన్నారండి? ఏం లేదండి, మాకు పక్కింటి వాళ్ళు అన్నీ చేసి పెడతారండి. 100 మంది వృద్ధులు ఇప్పుడు అలా ఉన్నారు, డబ్బున్నోళ్ళు. ఇప్పుడు వీళ్ళకన్నీ పక్కింటి వాళ్ళు, పని మనుషులు చేసి పెడతా ఉంటారు. వీళ్ళ పిల్లలందరూ ఈ దేశాల్లో ఉన్నారు. ఎందుకంటే డబ్బు, పదవులు, హోదాలు బాగున్నాయిగా. ఇంకెక్కడ ఎందుకు, ఇంకా సుఖాలు పొందామని అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. అలా అది ఎంత పెరుగుతుందో, డబ్బులు, పదవులు, హోదాలు, సుఖాలు ఎంత పెరుగుతున్నాయో, నీ వాళ్ళకి నువ్వు అంత దూరం పెరుగుద్ది. ఆ దూరం అంటే ఏంటి? పక్క సందు కావచ్చు, పక్క ఊరు కావచ్చు, పక్క రాష్ట్రం కావచ్చు, పక్క దేశం కావచ్చు, ఏదైనా కానీ. ఎందుకంటే సౌకర్యాలు ఉన్నాయిగా, పరుగులు పెడతాం. అది కరెక్ట్ అనుకుంటాం మనం. అందువలన ఇది నిజమైనటువంటి సుఖం ఏంటో గుర్తించండి. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఆధ్యాత్మికత నిజమైన సుఖము, తృప్తి అని చెప్పింది. నేను బాగున్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నా వాళ్ళంతా బాగున్నారు, మేము హాయిగా ఉన్నాం. అది నిజమైన పుణ్యం. పుణ్యఫలం బయటికి కనబడేది కాదు. పుణ్యఫలం అంతరంగము. నాకు పడుకుంటే హాయిగా నిద్ర పెట్టింది. పరుపులు కొనుక్కోగలం, ఏసీలు కొనుక్కోగలం, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోగలం, నిద్రను కొనుక్కోలేమే. నచ్చినవన్నీ కొనుక్కొని తినగలం, కానీ అరిగించుకోలేమే. జీర్ణశక్తిని కొనుక్కోలేమే, అవి అనారోగ్యాలు అయిపోద్ది. గ్యాసులు రాకుండా చేసుకోలేమే. నచ్చింది తినటం వేరు, కానీ అది అరగాలిగా. అసలు ఆకలినే కొనుక్కోలేము. శ్రమ పడినోడికి ఆకలే పుట్టదు.
ఊబకాయలు పెంచుకెళ్ళిపోతుంటారు, అలవాటుగా తింటారు, కొంతమంది రుచి కోసం తింటారు. ఊబకాయలు పెరిగిపోయి వాళ్ళే మోయలేరు. ఏంటి సుఖం? సుఖానికి నిర్వచనము డబ్బు పిచ్చి కాదు, కీర్తి పిచ్చి కాదు, పదవుల పిచ్చి కాదు, హోదాల పిచ్చి కాదు, సమాజంలో సెలబ్రిటీలాగా గుర్తింపు తెచ్చుకునే పిచ్చి కాదు. ఎంతో మంది సెలబ్రిటీల జీవితాలలో వెనక్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూడండి, వెళ్ళి దుఃఖభరితమైన గాథలు ఉంటాయి. మొత్తం అందరూ ఉంటారని కాదు, కానీ ఖచ్చితంగా ఎక్కువ మంది అలాగే ఉంటారు. సుఖము అంటే ఏంటంటే ఆధ్యాత్మిక సుఖము. ఏంటి ఆధ్యాత్మిక సుఖము? నేను తప్పు చేయను, మా ఆవిడ తప్పు చేయదు, నా పిల్లలు తప్పులు చేయరు, నేను కుటుంబంతో హాయిగా చక్కగా ఉన్నాను. ఎవరన్నా ఒకవేళ మమ్మల్ని బాధ పెట్టిన మనుషులు ఇలా ఉంటారులే అని మేము జాగ్రత్తగా దాన్ని వదిలేసి హ్యాపీగా బతుకుతాం. అలా వదిలేయటం మా మనసుకు నేర్పుకున్నాం. కుటుంబ పరంగా మేము సంతోషంగా ఉంటాం. కుదిరితే పక్క వాళ్ళకి మేమే ఎంత సాయం చేస్తాం. మాకన్నా కుదిరింది, అవకాశం వచ్చింది, పక్క వాళ్ళకి మేమే ఎంత సాయం చేస్తాం. ఇది నిజమైన పుణ్యము, ఇది నిజమైనటువంటి సుఖము. అలా జీవితం హాయిగా సాగిపోవటాన్ని, తృప్తిగా సంతోషంగా సాగిపోవటాన్ని నిజమైన పుణ్యము అంటారు. పుణ్యము అంతరంగ భావము. పుణ్యం ఎదుటోడు పుణ్యవంతుడని మనకు తెలియదు, అసలు ఎప్పటికీ తెలియదు. ఎవరో నేను ఆధ్యాత్మికవేత్తలను అడిగాను, వాళ్ళందరూ ఏంటంటే కిందటి జన్మలో పుణ్యం చేత ఇప్పుడు అనుభవిస్తున్నారు అని. అసలు ధన సంపదలు పుణ్యం అనేది కాదు. పుణ్యం అనేది అంతరంగము. నిరంతర భయంతో, నిరంతర బాధతో, నిరంతర దుఃఖంతో, నిరంతరం ఏమవుద్దో అని ఆదుర్దతో, నిరంతర కంగారుతో, కుటుంబ సుఖాలు లేక, భార్యాభర్తల సుఖం లేక, పిల్లలతో సుఖం లేక, నిరంతరం వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పెరిగిపోయి, పదవులు పెరిగిపోయి, వ్యాపారాలు పెరిగిపోయి, హోదాలు పెరిగిపోయి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక, ఏమవుద్దో తెలియక, నిరంతరమైనటువంటి ఆదుర్ద, టెన్షన్తో, ఒత్తిళ్లతో, బైక్ మాత్రం పెద్ద పెద్ద కారుల్లో సూట్లు బూట్లు వేసుకొని తిరుగుకొని, బంగారాలు పెట్టుకొని తిరుగుకొని, పెద్ద పెద్ద సెల్ ఫోన్లు, కాస్ట్లీ అన్ని వస్తువులు వినియోగిస్తూ, ఇంద్రభవనాల లాంటి ఇళ్లలో కాపలాలు పెట్టుకొని, కరెంట్లు పెట్టుకొని బతికే వాళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు అనుకుంటాం కంటే అమాయకత్వం, తెలివి తక్కువతనం కొట్టలేదు. ఆ సుఖం అనేది ఆధ్యాత్మికత చెబుతుంది. నీకుండే తృప్తి సుఖం. తృప్తి అంటే ఏంటి? ఇప్పుడు నాకున్న ఈ పదవి లేదా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగం, ఈ స్థితికి నేను హాయిగా ఉన్నా, ఈ శరీరంతో హాయిగా ఉన్నా, ఈ భర్తతో హాయిగా ఉన్నా, ఈ భార్యతో హాయిగా ఉన్నా, ఈ పిల్లలతో హాయిగా ఉన్నా. ఇప్పుడు నాకున్న ఈ స్థితిలో నాకు ఏ లోటు కనపడకుండా తృప్తిగా ఉన్నదాంతో హాయిగా బతుకుతున్నా. ఆ తృప్తిపూర్వక మనసు పుణ్యము. పుణ్యము చేత వస్తుంది. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానము చేత వస్తుంది. తృప్తి పడాలనేది అసలు భావన రావాలిగా, జ్ఞానము చేత వస్తుంది. అదే ఆధ్యాత్మికత. అందుకని ఏయో గొప్ప గొప్పగా ఉన్నవాళ్ళు అంటే డబ్బు ఇష్టంగా అంటే అందరికీ అలా కనపడుతుంది, పదవులు ఇష్టంగా అంటే అందరికీ అలా కనపడుతుంది. అంతరంగములు భావములు ఎవరికీ తెలియవు, లోపలికి వెళ్తే కానీ తెలియదు. సరే, ఇది విషయపరంగా మాట్లాడుకున్నాం. ఇంకా మనం ప్రశ్నకు వచ్చినప్పుడు సోదరుడు అనేది ఏంటంటే, ఇంతకుముందు పుణ్యాలు చేసి ఉంటే ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా, అంటే గత జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఆ వాసనలు ఈ జన్మలో కూడా వచ్చి మంచి పనులు చేయాలి కదా వాళ్ళు. అంటే ఖచ్చితంగా వాసనలు వస్తాయి. ఖచ్చితంగా పాత జన్మ వాసనలు ఈ జన్మకు వస్తాయి. కానీ మళ్ళీ మనకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛలో మనం ఎప్పుడైనా చెడులోకి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా మంచిలోకి రావచ్చు. వాసనలు రావచ్చు, మంచి చేయాలనేదే రావచ్చు. కానీ ఇప్పుడు మనం చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. మళ్ళీ స్వేచ్ఛ ఉందిగా. స్వేచ్ఛ ఎప్పుడు ఉందిగా. స్వేచ్ఛే కదా మా మానవ జీవితం. కర్మ సిద్ధాంతంలో మనిషికి స్వేచ్ఛ ఉంది. ఇంతకు ముందు జన్మల్లో మంచి పనులు చేశారు, ఇప్పుడు మంచి పనులు, మంచి ఆలోచనలు వస్తున్నాయి, ఆ లోపల పుడుతున్నాయి. కానీ ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పదవులు సంపాదించాలి, ఇంకా హోదాలకు వెళ్ళాలి, ఇంకా ఏ సుఖాలు కావాలన్న భావన ఇప్పుడు కలగచ్చు. మంచి వాసనలు ఉన్నా కూడా చెడ్డ పనులు చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకని మనిషి ఎప్పుడైనా చెడు చేయొచ్చు, ఎప్పుడైనా మంచి చేయొచ్చు. చెడ్డోడు మంచోడు అవ్వచ్చు, మంచోడు చెడ్డోడు అవ్వచ్చు. ఇప్పుడు వాల్మీకి ఒకప్పుడు గజ దొంగ, రత్నాకరుడు అనే గజ దొంగ. తర్వాత ఆయన పరిస్థితులకు మారిపోయి మహర్షి వాల్మీకి అయ్యాడు. అలాగే విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజు. ఆయన ఘర్షణలు పడి మన వశిష్ఠ మహర్షితో యుద్ధాలు చేసి, మహర్షితో ఆయన మీద పోటీగా ఈయన మహర్షి అయ్యాడు.
మహర్షి అయినాక పోటీతత్వం పోగొట్టుకున్నాడు. ఆయన కూడా పెద్ద మహాత్ముడు అయిపోయాడు, శ్రీరామచంద్రుడికి గురువు అయ్యాడు. అలాగే ఎన్నో తెలిసినటువంటి సకల విద్యలు నేర్చుకున్నటువంటి రావణాసురుడు అన్నీ తెలుసు ఆయనకి, బ్రహ్మజ్ఞానంతో సహా సర్వ విద్యలు తెలుసు, సర్వ చదువులు చదువుకున్నాడు. ఒక లంకా పట్టణానికి రాజు, శివుణ్ణి మెప్పించి సాక్షాత్తు శివ సాక్షాత్కారం పొందాడు, బ్రహ్మ సాక్షాత్కారం పొందాడు. ఎంతో మంది దేవీ దేవతల్ని ఆయన దర్శనాలు చేసుకున్నాడు, తన తపస్సుతో మెప్పించి వరాలు పొందాడు. అంతటి మహాజ్ఞాని, అంతటి మహా అదృష్టవంతుడు, దైవ దర్శన భాగ్యాలే కలిగినటువంటి అదృష్టవంతుడు. అలానే ఆయనకి తెలియని జ్ఞానం లేదు. శివస్తోత్రం రావణాసురుడు రచించిందే ఉంటుంది ఒకటి, ఇప్పటికి అదే ఫేమస్, ఇప్పటికి కూడా ఫేమస్. శివస్తోత్రాల్లో రావణాసురుడు రచించిందే ఫేమస్, అంత గొప్పోడు. శివ సాక్షాత్కారం అయితే ఇంకా ఆయన ఏం లేదు, ఈయన పిలిస్తే ఆయన పలికినట్టుగా ఎన్నోసార్లు జరుగుతుంది వాళ్ళిద్దరికి, అంతటి ఘనుడు. కానీ అవన్నీ జరగాలంటే ఇప్పుడు రావణాసురుడికి శివుడు ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యాడు, దేవుళ్ళు ఇతర దేవతల దేవుళ్ళు ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యారు, వాళ్ళందరూ ఇచ్చిన వరాలే. రావణాసురుడికి బలం ఏంటంటే మొత్తం వాళ్ళు ఇచ్చిన వరాలే. ఎటువంటి వరాలు కోరుకున్నాడు దేవుడి దగ్గర అంటే, ఒక్క మనిషిని తప్ప మిగిలిన ఎవరి వలన నాకు మరణం ఉండకూడదని కోరుకున్నాడు. మనిషిని ఎందుకు కోరుకోలేదంటే మనిషిని బాగా చులకనగా చూశాడు, అంతే, ఏం లేదు. ఈ మనుషుల్ని అన్నేం బీగుతారు అనే ఉద్దేశం. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది, రావణాసురుడు చెడ్డవాడు కాదు. చెడ్డవాడు అయితే అసలు వాడు తపస్సులు చేస్తే దేవుళ్ళు ఎందుకు ప్రత్యక్షం అవుతారు? ఎంత మంచివాడు అంటే ఆ తపస్సు చేత దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకునేంత మంచి మనసు ఉన్నవాడు. దుర్మార్గపు మనసుతో చేస్తే దేవుళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడ చారిత్రక అంశాలు చూసుకోవాలి. అలా వాడికి వరములు ఇచ్చారు, కానీ వరగర్వము చేత చెడిపోయాడు. తర్వాత వరగర్వం చేత చెడిపోయాడు. ఇప్పుడు మంచిగా తపస్సు చేయకుండా కుట్రగా కుతంత్రంగా తపస్సు చేస్తే దేవుడు వస్తాడా? మీరు ఆలోచించండి ఒకసారి. నేను ప్రపంచాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో తపస్సు చేస్తే దేవుడు వస్తాడా? ఎందుకు వస్తాడు? దేవుణ్ణి ఎలా, ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా, ఎంత నిజాయితీగా, ఎంత చక్కగా అర్చించి ఆరాధించి తపస్సు చేయాలో అంతే చేశాడు. అలా చేస్తేనే కదా దేవుళ్ళు వస్తారు. కుయుక్తులతో చేస్తే దేవుళ్ళకి తెలీదా? అలా వచ్చారు, మెచ్చారు, వరాలు ఇచ్చారు. అయితే ఆ వరాలన్నీ ఇచ్చినాక వాడికి గర్వం జరుగుతుంది. నన్ను ఎవడో ఏమీ పీకలేడు, చేయలేడు అనేది వచ్చేసింది. నాకు తిరుగులేదని వచ్చింది. నాకు దేవుళ్ళే ప్రత్యక్షం అవుతారు, నాకు దేవుళ్ళే మాట్లాడతారు, నేను అంతటి ఘనుణ్ణి అనే అహంకారం పెరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే అనేక మంది గురువుల్లో వీళ్ళల్లో ఈ అహంకార ప్రవృత్తులు కలిగి మత తగాదాలు ఇవి రెచ్చగొడతా ఉంటారు, పెద్ద పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు. అసలు మత తగాదాలన్నిటికీ కారణం మత పెద్దలే. కానీ వాళ్ళని బోల్డ్ మంది శిష్యులుగా వాళ్ళని అనుసరించి ఆరాధిస్తే వాళ్ళు వెనకెళ్తా ఉంటారు. అందుకే గొడవలు అవుతాయి. మనుషులు ఎవరు వాళ్ళని అనుసరించకపోతే, వాళ్ళ మాటలు వినకపోతే, వాళ్ళు చెప్పిన దానికి జై కొట్టకపోతే అసలు రెండు మతాలు కొట్టుకోవటానికి అక్కడ ఎవరుంటారు? మనుషులేక కొట్టుకోవాలి. ఇద్దరు దేవుళ్ళని ఆరాధించేవాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవాలని మనుషులేక తిట్టుకోవాలి. అంటే ఒక సమూహాలు వాళ్ళని అనుసరిస్తున్నాయి, వాళ్ళని నమ్ముతున్నాయి. అలా సమూహాలను నమ్మించే స్థితి వరకు వెళ్ళాలి, సమూహాలను ఏర్పరచుకోవాలంటే ముందు మంచోళ్ళు అయి ఉండాలి. జాగ్రత్తగానండి. మనిషికి ఉన్న స్వేచ్ఛలో మంచోళ్ళు అయ్యి తర్వాత ఈ సమూహాలు ఏర్పడిపోయి ధన సంపదలు వచ్చేసి కీర్తి ప్రతిష్టలు వచ్చేసినాక ఇష్టారాజ్యంగా జీవించేసే బుద్ధి వచ్చింది. దాన్నే రావణాసురుడికి పోల్చి చెబుతున్నా. ఇప్పుడు మనుషులేనంతే, ముందు మంచోళ్లే. అందుకే అప్పుడు పుణ్యాత్ములు ఆ పుణ్యము చేత ఇప్పుడు గొప్పవాళ్ళుగా, ధన సంపదలు ఉన్నవాళ్ళుగా, పదవులు అధికారాలు హోదాలు ఉన్నవాళ్ళుగా పుట్టి ఇప్పుడున్న స్వేచ్ఛ చేత చెడు చేస్తున్నారు. అది కూడా ఉంది, మనస్తత్వంలో ఉంది. అది మంచి ఉంది, మంచి చేయాలని తెలుసు. కానీ అధికార హోదాలు పెరిగిపోయి మనకు సాగుతుంది, మన్నెవడు పీకుతాళ్ళని చెడు చేస్తున్నారు. అదే రావణాసురుడు లాంటి మన రాక్షసుల యొక్క కథల ఉదాహరణలన్నీ. రాక్షసులకు వరాలు ఇచ్చింది దేవుళ్ళు దేవతలే, అదే మరుజన్మ అంటే. ఇప్పుడు దేవుళ్ళు దేవతల చేత వరాలు పొందాలంటే అంత మంచోళ్ళు అయి ఉండాలి. కుయుక్తులతో, ప్లానింగ్తో, చెడ్డ బుద్ధులతో వాళ్ళు తపస్సు చేస్తే దేవుడు ఎందుకు వస్తాడు? దేవుడికి తెలీదా? అంటే
స్వచ్ఛమైన మనసుతో, కల్లా కపటం లేని మనసుతో, నిజంగా నిజాయితీగా వాళ్ళు తపస్సులు దైవీపరమైన కార్యాలు చేస్తేనే దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళకి వరాలు ఇచ్చారు. అయితే అప్పుడు మంచోళ్లే. వరాలు వచ్చేసి వరాలన్నీ ఉన్ని వాటిని ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళినాక వరగర్వంతో చెడ్డవాళ్ళు అయ్యారు. ఇక్కడ మీకు రావణాసురుని ఉదాహరణగా చెబుతున్నా. ఇలా అందరు రాక్షసుల్ని తీసుకోండి మీరు. రావణాసురుడు అలానే ఎవరికి చెడ్డోడు? మళ్ళీ అది కూడా ఉందండి. రావణాసురుడు అందరికీ చెడ్డోడు కాదు, తనను ఎదిరించే వాళ్ళకి చెడ్డోడు, తన మాట వినని వాళ్ళకి చెడ్డోడు, తనకి దాసోహం అన్న వాళ్ళకి అతను ఎప్పుడు మంచోడే. రావణాసురుడు లంకకి రాజు, తన ప్రజల్ని అద్భుతంగా పరిపాలించాడు, తన ప్రజలకేం హాని చేయలేదే. ఆయన లంకా నగరాన్ని రోడ్లు బంగారాలతో వేశాడు, బంగారాలతో బిల్డింగ్లు కట్టాడు. లంకా నగరాన్ని బంగారంతో నిర్మించాడు, వజ్ర వైఢూర్యాలు పొదిగాడు గోడలకి. మనం ఏదో చిన్న ఇంత వజ్రం మొక్క ఉంగరంలో పెట్టుకుంటాం, లేదా చిన్న గొలుసు ఏదో కొనుక్కుంటాం. ఆయన ఎంత సంపదలు పోగేశాడు, ఎంత సంపాదించాడు. తన లంకా నగరాన్ని ఎలా నిర్మించాడంటే ఇంకా అక్కడ ప్రజలకు ఎన్ని సౌకర్యాలు ఉండుంటాయి చూడండి. బంగారపు రోడ్లు వేశాడు, వజ్ర వైఢూర్యాలు పొదిగాడు గోడలకి, రోడ్లకి, ట్రాఫిక్ సిగ్నల్స్కి. అంటే మీకు ఊరికినే అర్థం అవడానికి చెబుతున్నాను. అంటే అతనిని అనుసరించిన వాళ్ళకి అతను చాలా మంచోడు, వాళ్ళందరికీ మేలే చేశాడు, ఆ పుణ్యం అతనికి వస్తుంది. అతన్ని వ్యతిరేకించిన వాళ్ళకి అతను చెడు చేశాడు, ఆ పాపం అతనికి వస్తుంది. అలా జీవితంలో మనుషులందరూ మీరు గమనించి చూడండి, ఎవరైనా సరే తమకు అనుకూలంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటారు. ఈవెన్ తల్లిదండ్రులైనా సరే తనని వ్యతిరేకించేటువంటి, అంటే నాన్న నువ్వు చెప్పింది తప్పు, అమ్మ నువ్వు చెప్పింది తప్పు, లేదా నువ్వు చెప్పింది మాకు ఇష్టం లేదు అనేటువంటి తమ సొంత పిల్లల్ని బద్ధశత్రువులుగా చూసిన తల్లిదండ్రులు నాకు బోల్డ్ మంది తెలుసు. తల్లులకి పిల్లలకి, తండ్రులకి పిల్లలకి బద్ధ వైరుధ్యం ఉన్నవాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. అసలు కోర్టు కేసులన్నీ మీరు గమనిస్తే బంధువుల మధ్య ఉంటాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి పిల్లలు, తల్లి పిల్లలు, భార్యాభర్తలు, వీళ్ళ మధ్య కోర్టు కేసులన్నీ ఉండేది. సంబంధం లేనివాడితో అసలు కోర్టు కేసు ఎందుకు వస్తుంది మనకి? ఎక్కడన్నా ఇప్పుడన్నా ఏదో పక్కింటోడో పక్కోడో ఆ గోడో ఈ స్థలమో తగాదో వస్తే తప్ప మిగిలిన కోర్టు కేసులన్నీ సొంత వాళ్ళ మధ్య ఉంటాయి. అంటే ఎందుకు చెబుతున్నానంటే, కిందటి జన్మ వాసనలు వస్తాయంటే అందరూ వాళ్ళకందరూ అనుకూలంగా ఉన్నంత వరకు మంచివాళ్లే, మనమైనా ఇప్పుడు కూడా. అప్పుడు వాళ్ళకి మంచిగా చేస్తాం కదా, మంచి పుణ్యమే కదా. మనకు అందరూ అనుకూలంగా ఉండి, లేదా మనకు అవసరాలు ఉండి, లేదా మనకి ఏదో ఒక ఉపయోగం ఉండి మంచి చేసామనుకోండి, మంచి పుణ్యమే. అక్కడ మనకు అహంకారము పేటరేగిపోయి, ఇప్పుడు రావణాసురుడు అలా వరాలు పొందాడు. వరాలు పొందాలంటే సిస్టమ్ ప్రకారమే చేశాడు. నిజమైన నిజాయితీ మనసుతో చేయకపోతే శివుడు అమాయకుడా వచ్చి దర్శనం ఇచ్చి వరాలు ఇవ్వటానికి, బ్రహ్మగారి అమాయకుడా వచ్చి దర్శనాలు ఇచ్చి వరాలు ఇవ్వటానికి. వాడు మొత్తం చదివాడు, బ్రహ్మజ్ఞాని, అంటే మొత్తం ఆత్మతత్వం తెలుసు. ఎంత సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ అంతా రావణాసురుడు తెలుసు, తెలియంది లేదు. అటువంటి బ్రహ్మజ్ఞాని. కానీ ఏమైంది? ఆ మంచితనం వలన, జ్ఞానం వలన, అతనిలో ఉన్నటువంటి ఆ కుశాగ్ర బుద్ధి వలన, దేవుళ్ళే అనుగ్రహించడం వలన సర్వము సమకూరిపోయినాయి. అంటే సర్వము, బలాలు సమకూరినాయి, ధనం సమకూరింది, అన్నీ సమకూరిపోయినాయి, కీర్తి ప్రతిష్టలు సమకూరినాయి. అప్పుడేమైంది? అన్నీ సమకూరేటప్పటికి అహంకారం పెరిగింది. అది పాయింట్ ఇక్కడ. అహంకారం పెరిగినాక నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు, నీ ఇష్టం. అహంకారం పెరిగిన వాళ్ళు అందరూ చెడు చేయలే. ఒక సత్యహరిశ్చంద్రుడు చక్రవర్తి, కానీ ఆయన చెడు చేయలే. నేను అబద్ధం ఆడనంటానికి సర్వస్వం వదిలేసాడు తప్ప చెడు చేయలే. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓ బలి చక్రవర్తి అలాగే ఉన్నాడు ఆయన. అనేక మంది, ఒక శిబి చక్రవర్తి అలాగే ఉన్నాడు, ఒక పావురం కోసం తన మాంసం కోసి ఇచ్చాడు. శ్రీరామచంద్రుడు అలాగే ఉన్నాడు, ఏనాడు ధర్మం తప్పలా. కానీ రావణాసురుడు అలా లేడు. అన్నీ సమకూరేటప్పటికీ చాయిస్, ఎంపిక ఉంది, మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. ఇప్పుడు చెడుని అన్ని చోట్ల కాదు, తనతో అనుకూలంగా ఉన్న వాళ్ళతో అసలు చెడు చేయడు. ఎప్పుడు వాళ్ళకి అన్ని ఇంకా సమకూర్చి పెడతాడు, మేలు చేసి పెడతాడు, పుణ్యాన్ని పెంచుకుంటాడు. తన రాజ్య ప్రజలు, తన రాజ్యంలో ఉన్నోళ్ళు, తనను అనుకూలించిన వాళ్ళు, ఒక్క విభీషణుడు తప్ప ఆయన ఎవరికి ఏ చెడు చేయలేదు. విభీషణుడిని పొమ్మన్నాడు,
అది కూడా ఆయన వెళ్ళి చెడు చేయలేదు. తమ్ముడు అయిపోయావు, బతికిపోయావు, ఇంకొకడైతే తల తీసేసేవాడు అన్నాడు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నా రాజ్యం నుంచి అన్నాడు. మళ్ళీ ఆ విభీషణుడిని కూడా ఏం చేయలేదండి. ఎందుకన్నాడు? సీతమ్మ తల్లిని ఎత్తుకొచ్చేస్తే అది తప్పు అన్నయ్య అని చెప్పాడు విభీషణుడు. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అన్నయ్య, తప్పు, నువ్వు మహోన్నతుడివి, చాలా ఉన్నతమైన స్థానానికి ఎదిగావన్నాడు. రావణాసురుడు సామాన్యుడు అనుకోబాకండి. అతను ఎంత ఉన్నత స్థానానికి ఎదిగాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత దైవీ వరాలు పొందినవాడు అంటే దేవతలు కూడా అతనికి భయపడేవాళ్ళు. అది పుణ్యబలం, పుణ్యబలం అది. అంత పుణ్యం సంపాదించుకున్న మంచోడు, కానీ అహంకారం పెరిగిపోయినాక చెడ్డోడు అయిపోయాడు. అందరినీ బాధించడం మొదలుపెట్టాడు. పరస్త్రీలను ఎత్తుకురావడం, అది కూడా ఇప్పుడు సీతమ్మ తల్లిని వాడు ఎత్తుకొచ్చింది, సీతమ్మ తల్లిని ఎత్తుకొచ్చేయాలని అసలు కానే కాదు. వాడి సోదరైనటువంటి శూర్పణఖని శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు కొంచెం అవమానించారు. అది తప్పు శూర్పణఖదే, కానీ తప్పు ఎవరిదైనా నా వైపు వస్తే ఊరుకోడు. వాడికి అహంకారం పెరిగిపోయింది. పైగా శూర్పణఖ వచ్చి వీడికి అనేక అబద్ధాలు చెప్పింది. వాళ్లే కావాలని నన్ను ఇలా చేశారని అసత్యాలు చెప్పింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, అందమైన అమ్మాయి నీ దగ్గర ఉండాల్సిన అమ్మాయి అని చెప్పి సీతమ్మ తల్లి గురించి చెప్పి రెచ్చగొట్టింది. అహంకారి జ్ఞానాన్ని అంటే జ్ఞానం లేకపోతే దైవం ప్రత్యక్షం అవడుగా, అన్ని వరాలు పొందలేడుగా, అంత సంపదలు పొందలేడుగా. ఇప్పుడు దాన్ని దెబ్బ కొట్టుకున్నాడు తన వాళ్ళ వలన. అక్కడ పరిస్థితులు కూడా చూడాలి. తన సోదరు రెచ్చగొడుతుంది. పైగా తన సోదరు మీద వీళ్ళు ఇంత ఘనుడైన రావణాసురుడు సోదరు మీదే చేయేస్తారా? అహంకారం తండుకొస్తుంది, సోదరు అబద్ధాలు చెబుతుంది, రెచ్చగొడుతుంది. వెళ్ళిపోయి సీతమ్మ తల్లిని ఎత్తుకొచ్చాడు. అదేంటి? ఒక అజ్ఞానము, జ్ఞానం పెరిగేటప్పటికి అజ్ఞానపు చర్య ఎందుకు వచ్చిందంటే అహంకారం వలన, అహంకారం పెరగటం వలన. కొందరికి వినయం పెరుగుతుంది. ఆ స్థితిలో వినయం పెంచుకున్న ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు, ఎంతోమంది మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది జీవన్ముక్తులైన మహర్షులు, మహాత్ములు ఉన్నారు. వీడు అలా చేశాడు, అందుకని వీళ్ళని రాక్షసులు అన్నారు, వాళ్ళని మహాత్ములు అన్నారు. ఇద్దరు మనుషులేనండి. ఇంతకే జాతి మార్పేం లేదు. రావణాసురుడు బ్రహ్మగారి బంధువే. ఇక్కడ భూమి మీద ఉన్న మనందరం భగవంతుడి తాలూకానే. మనం చెడుగా ప్రవర్తించినా భగవంతుడి తాలూకానే, మంచిగా ప్రవర్తించినా భగవంతుడి తాలూకానే. భగవంతుడు అంటారా, దేవుడు అంటారా, దేవత అంటారా, ఆత్మశక్తి అంటారా, విశ్వశక్తి అంటారా, మీ ఇష్టం. కానీ సృష్టిలో ఉన్న సమస్తం ఆ శక్తికి సంబంధించినవే, ఆ దైవశక్తికి సంబంధించినవే, ఆ దేవుడికి సంబంధించినవే. చెడ్డోళ్ళు మంచోళ్ళు అందరూ విడిగా ఎవరు లేరు. పనులను బట్టి చెడు, పనులను బట్టి మంచి, పనులను బట్టి రాక్షసుడు, పనులను బట్టి మహాత్ముడు. ఇక్కడ ఏమైంది? రావణాసురుడికి పూర్వ వాసనలు మంచిగా ఉన్నాయి, దైవ సాక్షాత్కారాలే ఉన్నాయి, కానీ అహంకారము దొరికింది. అది పూర్వ జన్మ కావచ్చు, ఈ జన్మలోనే వెనక రోజులు కావచ్చు, రోజుల మార్పులు అహంకారం పెరగచ్చు, అన్ని సమకూరేటప్పటికి. అందువలన తప్పులు చేశాడు. తప్పులు చేయటం వలన యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. ఇప్పుడు తప్పులు ఎందుకు చేశాడు? మరి వాడికి అంత వైభవం ఉంది కాబట్టి చూస్తే అన్నీ ఉన్నట్టు కనపడుతున్నాడు. ఇప్పుడు ప్రశ్నలో మన సోదరుడు అడిగినట్టు మన సోదరుడు చెప్పాడు, అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, శుభ్రంగా ఉంది, సంపదలు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, సమాజంలో మంచి గౌరవమైన స్థానాల్లో ఉన్నారు, అన్ని అనుభవిస్తున్నారు, ఐశ్వర్యం ఉంది. కానీ నేర చరిత్ర కలిగి క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఇతరులను బాధ పెడుతూ ఎందుకున్నారు అంటే రావణాసురుడికి అన్నీ ఉన్నాయి. అసలు లంకా నగరాన్ని బంగారంతో నిర్మించాడండి. అసలు ఆయన చరిత్రలో చెప్పినప్పుడు ఆయన ఘనత్వాన్ని చెప్పడానికి ఎంత ఘనుడుగా చెప్పారంటే, పంచభూతములు ఆకాశం తీసి పక్కన పెడితే వాయువు, అగ్ని అంటే తేజస్సు, సూర్యుడు, నీరు, భూమి, ఇవన్నీ కూడా వాడు చెప్పినట్టేనాడు. వాడు సముద్రం ఎడ్జ్లో ఉంటుంది వాడి లంకా నగరం. సముద్రానికి అడ్డైపు నుంచే రాముడు ఇటేపు వచ్చాడు. సముద్రపు అలలు, సముద్రుడు భయపడి వాడికి ఎంతైతే చక్కగా చల్లగా లేసి గాలి లాంటిది తగిలితే వాడికి ఆనందం కలుగుతుందో, ప్రకృతి కూడా వాడికి ఆధీనంలో అంత చక్కగా వాడికి సహకరిస్తుంది. అంటే మనకు అది అర్థమయ్యేలా చెప్పారు. మంచోడిగా ప్రకృతి సహకరించేది. ఇక్కడ వాడి భయానికి కాదు, వాడు అంత మంచివాడు, అంత జ్ఞానం తెలుసుకున్నాడు, అలా జీవించాడు, అలాంటి వరాలు పొందాడు, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రకృతి కూడా వాడికి సహకరించేలా మంచితనంతో ఉన్నాడు. కానీ అవన్నీ అనుకూలతలు అయిపోయేటప్పటికి వాళ్ళు అహం పెరిగింది. అదే చెప్పే, కొంతమందిలో వినయం పెరుగుతుంది. వినయం పెరిగిన వాళ్ళు జీవన్ముక్తులు అయిపోతారు, మహాత్ములు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు, దేవతలు అయిపోతారు, ఆరాధనకు వస్తారు.
అలా వచ్చిన ఆయనే శ్రీరామచంద్రుడు. ఏమీ లేకపోయినా కూడా దైవత్వాన్ని పొందాడు. ఆయన సంపదలు వదిలేసుకున్నాడు, అడవులకు వచ్చాడు, అరణ్యాలకు వచ్చాడు. అలా వచ్చిన ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. అలా అన్ని మతాల్లోనూ ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు దేవతలై పూజలు అందుకుంటుంటే అంతటి స్థానానికి వచ్చి మళ్ళీ నీచ కార్యాలు చేసి అహంకారం పెంచుకొని పడిపోయినవాడు రావణాసురుడు, పడిపోయినవాడు భస్మాసురుడు. అలా చాలా మంది రాక్షసులు దొరుకుతారు. రాక్షసులు అంటే ఏం లేదు, చెడ్డవాళ్ళు. అని మొత్తంగా అందరూ సృష్టికి సంబంధించిన వాళ్ళే, విశ్వశక్తికి సంబంధించిన వాళ్ళే. అక్కడ మీకు ఛాయస్ ఉన్నది. ఇప్పుడు వాసనలు వస్తాయి కదా అని మన సోదరుడు అడుగుతున్నాడు. వాసనలు వస్తాయి, పూర్వజన్మ వాసనలు వచ్చినాయి, వాసనలు వస్తాయి. అందుకని ఇప్పుడు కూడా వాళ్ళని అనుసరించి వాళ్ళకి మంచి పనులు చేస్తారు. మీరు చూడండి, రాజకీయ నాయకులు అనండి, లేదా పెద్ద పెద్ద దొంగలు, దోపిడీ దొంగలు, కూనీకోర్లు, మర్డరర్లు, వీళ్ళకి కూడా సమూహం ఉంటుంది. ఒక్కడేం చేయలేడు. లేదా లంచాలు తీసుకునే ఆఫీసర్లు ఇవన్నీ ఆ పోస్టులకు వెళ్ళాలి అంటే పూర్వజన్మ ఇది ఉండి అంత చదువుకొని, ఇప్పుడు పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, ఎంతో చదువుకొని ఎంతో కష్టపడి ఆ మేధాశక్తి ఉంటేనే అంత గొప్పోళ్ళు అయ్యారు. లేదా రాజకీయ నాయకులు అవ్వాలంటే ఎన్ని కోట్ల మందిని నమ్మించాలని నిజంగా పాప అంత కష్టపడ్డారు. కానీ ఆ స్థానాలు వచ్చినాక వాళ్ళలో కుతంత్రం పడుతుంది. ఇప్పుడు ముందు మంచోళ్లే, కానీ అన్ని పొందేసినాక, ఆ స్థానాలు వచ్చినాక, ఆ హోదాలు వచ్చినాక, డబ్బులు వచ్చేసినాక, ఆ స్థాయి పెరిగిపోయినాక, అలాగే గురువుల ఆధ్యాత్మికతలో ఎంతో మంది సామాన్యులుగా వచ్చి పెద్ద పెద్ద గురువులు అయిపోయి, మాతాజీలు అయిపోయి, సంస్థలు పెట్టి ముందు మంచిగానే నడిచారు. కానీ జనం సమూహాలు తయారైపోయినాక, వాళ్ళ నుంచి డబ్బులు వచ్చేసినాక, కీర్తి ప్రతిష్టలు పెరిగిపోయినాక ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తయారు చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే వినేవాళ్ళు మొదలయ్యారు. కొత్త కొత్త శాఖలు, తెగలు తయారు చేసేస్తున్నారు, కొత్త కొత్త మతాలు స్టార్ట్ చేసేస్తున్నారు, కొత్త కొత్త రూల్స్ తయారు చేసేస్తున్నారు. నాకు తెలిసిన ఒక ఆయన అయితే మొత్తం పుట్టు నుంచి పిండ ప్రదానాల వరకు కొత్త రూల్ తయారు చేశాడు. మా వాళ్ళందరికీ ఇదేనా ఒక పేరు పెట్టాడు, వాళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాడు. ఈ డ్రెస్ ప్రకారం ఆయన మా వాళ్ళు డ్రెస్ వేసుకోవాల్సిందే అని చెప్పాడు. మీరు చచ్చితే మీ ఇంట్లో సావులో ఉన్నాయి, పుట్టుకలో ఉన్నాయి, ఈ మధ్యలో తతంగాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో నడిచేవి కాదు, మేము చేస్తాం అవన్నీ వెరైటీగా అన్నాడు. మాదొక సమూహం అన్నాడు. ఇప్పుడు తయారు చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆ వ్యవస్థ వెళ్తుంది. ఇలాంటి వ్యవస్థలో ఎంతోమంది ఉన్నారు. అవి ఎంతకాలం నడుస్తాయో, మరి ఎంత దూరం వెళ్తాయో, మానవాళికి ఎంత హాని సృష్టిస్తాయో తెలియదు. వీళ్ళే రాక్షసమోక, ముందు మంచోళ్ళే. ఎందుకని స్వేచ్ఛ ఉంది అక్కడ. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే ముందు మంచోడు కాకపోతే అవ్వలేడు. ఒక ఉన్నత స్థానమైనటువంటి ఒక ఐఏఎస్, ఐపీఎస్, కమిషనర్, పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకొని ఆ లంచాలు వచ్చేంత ఆ చైర్లోకి వెళ్ళి కూర్చోవాలంటే వాళ్ళు నిజంగా చదువుకొని ఏదో ఒకటి చేయకపోతే, బేసిక్ నాలెడ్జ్ లేకపోతే అక్కడ దాకా వెళ్ళలేరుగా. వెళ్ళారంటే మంచోళ్లే, కానీ వెళ్ళినాక అహం పెరిగింది. అక్కడ అర్థం చేసుకోండి. అన్ని సమకూరినాక క్రూర మనస్తత్వం వచ్చింది. అన్ని సమకూరినాక లంచాలు తీసుకోవాలి, జనాన్ని దోచేసుకొనైనా దాచేసుకోవాలి, నా ఆధిపత్యం సాగాలి అనేటువంటిది వచ్చింది. అదే రావణ మనస్తత్వం, అదే రాక్షస మనస్తత్వం. అది ముందు మంచోళ్లే. ఇప్పుడు భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు అంటే చరిత్రలో మనకి ఎందుకు రాశారంటే అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుని అయినా ఈరోజు కాలం నీకు అర్థం కాదు, గజిబిజిగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో మీకు మేము కథల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో, చరిత్రల రూపంలో అందిస్తున్నాం. నువ్వు అర్థం చేసుకునే విధానం కొరకు, అంతే తప్ప కథలు పాత్రలు పట్టుకు వెళ్ళడమని కాదు. భస్మాసురుడు అనేటువంటి ఒక వ్యక్తి శివభగవానుడు కోసం తపస్సు చేశాడు. ఇప్పుడు ఆ తపస్సు అనేది వాడు నిజాయితీగా చేయకపోతే, పద్ధతిగా చేయకపోతే, మంచి హృదయంతో చేయకపోతే, ఆ మంచి అనేటువంటి ఒక స్వభావంతో చేయకపోతే వాడికి ప్రత్యక్షమై వరం ఇవ్వడానికి శివుడు అన్న అమాయకుడా? దైవతత్వం అమాయకురాలు, దైవం ప్రకృతే కదా. నువ్వు కష్టపడితే నీ కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ వరములు ఇవ్వటం, దేవుడు ప్రత్యక్షం అవటం ఏంటి? కష్టపడితే కష్టానికి ఫలితం, ఫలితం వచ్చినాక విర్రవీగిపోతే, ఫలితం వచ్చే వరకు బాగానే ఉన్నావు, ఫలితం వచ్చినాక విర్రవీగిపోయావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నావు, అప్పుడు నాశనం వస్తుంది. అంతే, సింపుల్. విర్ర వేగలేదు, మంచోడుగా ఉన్నావు, మహాత్ముడు అయిపోతావు, దేవుడు అయిపోతావు, జీవన్ముక్తుడు అయిపోతావు. అంతవరకు నీకు ఛాన్స్ ఉంది. అదే ఆధ్యాత్మికత. మనిషితో ఇది ఆగిపోద్ది అనుకోబాకండి. మనిషి అయితే అధముడు అయిపోయి, రాక్షసుడు అయిపోయి, జంతువు కింద వెళ్ళిపోతాడు. మరు జన్మలు, జంతు జన్మలు ఉన్నాయని చెప్పారు. ప్రూవ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా మహాత్ములు కథల రూపంలో అందించారు. అంటే ఎలా ఆలోచించాలో చెప్పారు. ఇప్పుడు భస్మాసురుడు వాడు తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. అది పర్ఫెక్ట్గా చేశాడు. ఎంత మంచిగా ఉండాలో అంత మంచిగా ఉన్నాడు, ఎంత మంచి హృదయం కావాలో అంత మంచి హృదయంతో ఉన్నాడు.
అన్ని బాగున్నాయి. తపస్సు చేసే ముందు ఖచ్చితంగా ఆయన మంచోడు, లేకపోతే దేవుడి కోసం ఎందుకు తపస్సు చేస్తాడు? చేయడుగా అసలు. దేవుడి కోసం తపస్సు చేశాడంటేనే మంచోడని అర్థం. చేశాడు, కానీ వరాలు వచ్చేసినాయి, అంటే అన్ని సమకూరిపోయినాయి, సౌకర్యాలు వచ్చేసినాయి, ఇప్పుడు పదవులు వచ్చేసినాయి, హోదాలు వచ్చేసినాయి, అధికారాలు వచ్చేసినాయి, అయ్యే వరములు అంటే ఇప్పుడు లోటు లేదు. ఏ మతం పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది, నాకేంటని ఒక పోస్ట్కి వచ్చేసాడు, చదువుకున్నాడు, ఒక ఉద్యోగం వచ్చేసింది. చదివేటప్పుడు మంచోడే, కష్టపడి చదివాడు. ఉద్యోగం వచ్చే వరకు మంచోడే, కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాడు. చక్కగా పరీక్షలన్నీ రాశాడు, వెళ్ళాడు, ఆ పోస్టులో కూర్చున్నాడు. పోస్టులో కూర్చున్నాక ఇక నన్ను ఎవడు పీకుతాడు, ఇది జీవితకాల ఉద్యోగం, ఇక నాకు బోధ ఇది అని చెప్పి ఇంకా లంచాలు మొదలుపెట్టాడు, జనాలను దోచుకోవడం మొదలుపెట్టాడు. ఆ పోస్టును ఉపయోగించి ఎన్ని చేయాలో అన్ని చేయటం మొదలుపెట్టాడు. ఏదో ఒక రోజు వాడి మీద నిఘా విభాగాలు బోర్డు ఉన్నాయి, పట్టుకుంటారు. ఖచ్చితంగా వాడు ఉద్యోగం ఊడిపోద్ది, దాన్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. లేకపోయినా సృష్టి ప్రకారం కర్మ సిద్ధాంతంలో కొట్టుకుపోయి ఆ కర్మను అనుభవిస్తాడు. అది మనకు తెలియదుగా, పదవుల్లో హోదాల్లో ఉన్నాడని మనం అనుకుంటున్నాం, కానీ జరుగుతుంది. అది మన కళ్ళ ముందు మనకు అందరి గురించి చెప్పరుగా వచ్చి జీవితకాలం మనం ఎంతమందిని చూడలేం. ఇప్పుడు చూసి ఎవరినో 10 మందిని చూసి అనుకుంటున్నాం. ఆ 10 మంది ఇంట్లో లోపల వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ ఇంటి లోపల పరిస్థితులు, వాళ్ళకి రాబోయే జబ్బులు, వాళ్ళకి జరగబోయే భవిష్యత్తులో వాళ్ళు బతుకున్నంతకాలం ఏమవబోతుందో మనకు తెలియదుగా. దాన్నే ఉంది. అది మనకు తెలియనప్పుడు దాన్ని మనం అసెస్ చేయకూడదు, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భస్మాసురుడు నెత్తి మీద, నేను ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళు మెస్ అయిపోవాలని వరం కోరాడు. వరం ఇచ్చాడు ఈశ్వరుడు. ఎందుకంటే వరం ఇవ్వటం అంటే ఏంటి? నెత్తి మీద చేయి పెడితే మెస్ అయిపోవాలనే వరాన్ని ఇవ్వకూడదని శివుడికి తెలీదా? అంత తెలియనోడు దేవుడు అవుతాడా? మరి ఆ కథ మనకెందుకు చెప్పారంటే, ప్రకృతి నువ్వు పడిన కష్టానికి ఫలితాలు ఇస్తుంది. ఆ ఫలితాలను నువ్వు ఎలా వాడుకుంటావు అనేది నీ విఘ్నత. మళ్ళీ ఆ ఫలితాలను నువ్వు వాడేదాన్ని బట్టి మళ్ళీ నీకు ఫలితాలు వస్తాయి. అది కర్మేగా. మళ్ళీ ఫలితాలు వాడే విధానం ఏంటి? మళ్ళీ కర్మ చేస్తావు నువ్వు ఆ ఫలితాలతో. ఆ కర్మను బట్టి మళ్ళీ నీకు ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఆ భస్మాసురుడికి వరం ఇచ్చాడు. వాడే అన్నాడు, ఈ వరం పనిచేస్తుందో లేదో నేనెత్తి మీద చేయబెట్టి చూస్తాను అన్నాడు. శివుడు పారిపోయాడు అన్నారు. పారిపోతాడా శివుడు? శివుడు పారిపోగలడా? అంత శక్తివంతుడు, వరం ఇవ్వగలిగిన దేవుడు తనిచ్చిన వరానికి పారిపోతాడా? వరం కూడా ఆయన ఇచ్చిందేగా. కాదు, ప్రకృతి నీకు ఇచ్చినాటిని వెనక్కి తీసుకోదు. నువ్వు వాటిని ఎలా వినియోగించుకుంటావో వాటి కర్మలు నువ్వు అనుభవిస్తావు. అది మళ్ళీ ప్రకృతిలోనే ఉంది. నువ్వు చెడ్డ కర్మ చేస్తే చెడు వస్తుంది. అందుకని వరం ఇచ్చిన శివుడు, నేనే వరం ఇచ్చాను కనుక వరం ఇచ్చిన ఆయన వరాన్ని ఆపటం ఎంతసేపు? వరం ఇచ్చే శక్తి అయింది కదా. నిజంగా పోయిన శివుడు కథే తీసుకుందాం. వరం ఇచ్చిన ఆయన తన వరాన్ని ఆపలేడా? తన్నెత్తినే చేయి పెడుతుంటే పారిపోవడానికి పెరిగితనమా? తనేగా వరం ఇచ్చింది. ఆ వరం నీకు పనిచేయదంటే ఎంతసేపు? నువ్వే మాడి మెస్ అయిపోతావు అంటే ఎంతసేపు? కాదు. నిజంగా ప్రీతి చెందేలా వాడు పాపం కష్టపడ్డాడు, తపస్సు చేశాడు, వరం ఇచ్చాను. ఆడేదో అమాయకత్వంతో ఉన్నాడు, ఇక ఆడి కర్మ ఆడిది, నాకెందుకు ఆడి గొడవ అంటే ప్రకృతి పని. ప్రకృతిలో కష్టపడినోడికి ఫలితం వచ్చింది, నిజాయితీగా కష్టపడ్డాడు, ఫలితం వచ్చింది. కానీ ఆ ఫలితాన్ని ఎలా ఉపయోగిస్తాడు? ఆ ఫలితాన్ని ఉపయోగించడానికి మళ్ళీ కర్మ చేస్తాడు. అక్కడ ఎవరు కల్పించుకోరు. ఆ ఫలితాన్ని నువ్వు ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది నీకు. నువ్వు ఉపయోగించే దాన్ని బట్టి మళ్ళీ ఆ ఫలితాన్ని ఉపయోగించే కర్మ మళ్ళీ నీకు ఫలితాన్ని తెస్తుంది. ఇలా నిరంతరం జీవితం అంతా కర్మలో ఫలితాలు, కర్మలో ఫలితాలే, అవి వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు శివుడు వెళ్ళిపోయాడు, పారిపోయాడు అన్నాడు. పారిపోవడానికి కారణం ఏమీ చేయలేక కాదు, ఆల్రెడీ నువ్వు ఒక కర్మకు ఫలితాన్ని పొందేసినాక ఆ కర్మ నిన్నేమీ చేయదు. నువ్వు పొందిన ఫలితంతో ఏ కర్మ చేస్తావో, ఇప్పుడు పొందిన ఫలితం ఏంటి? వరకర్మం. నెత్తి మీద చేయి పెడితే మెస్ అయిపోతారు. అది పట్టుకొని ఇప్పుడు శివుడిని ఎత్తినే చేయి పెడతానని పరిగెత్తాడు. ఎవరు వరం ఇచ్చారో వాళ్ళని ఎత్తినే చేయి పెడతాను. సహజంగా మనుషులు నమ్మిన వాళ్ళని మోసం చేస్తారు, అంటే సృష్టి తీరు. అప్పుడేమైంది? అప్పుడు అవుద్దా అంటే లేదు. విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చాడు. వచ్చి వాడిని ఎత్తిన వాడు చేయి పెట్టుకునేట్టు చేశాడు. ఎందుకని? వాడు దుర్మార్గుడు, మోహం ఉంది లోపల, ఇప్పుడు అహం పెరిగింది, అందుకని తప్పులు వెళ్ళిపోతాడు. కానీ వాడు తపస్సు చేసే ముందు తప్పులుంటే శివుడు రాడు, అది మీరు మర్చిపోకూడదు. ముందు మంచివాడే. అందుకని పూర్వజన్మ వాసనలు ఈ జన్మకు వచ్చినాయి. బాగా చదువుకున్నాను, మంచిగా బతికాను, శుభ్రంగా ఉన్నాను, పదవులు హోదాలకు వెళ్ళాను, ధనం సంపాదించుకున్నాను, ఆ మంచితనంతో గొప్పవాడిని అయ్యాను, అనేక గొప్పలు వచ్చినాయి, ఇంద్రభవనాలు లాంటి ఇళ్ళు కట్టుకున్నాను, చక్కగా డబ్బు సంపాదించుకున్నాను. ఇప్పుడు అన్నీ సమకూరేటప్పటికి భస్మాసురుడు, రావణాసురుడు లాంటి మనస్తత్వం వచ్చింది నాకు.
ఇప్పుడు నాకు అనుకూలమైన వాళ్ళకి అన్నీ చేస్తాను, నాకు వ్యతిరేకమైన వాళ్ళని ఎంత దూరమైనా తీసుకెళ్ళి నాశనం చేస్తాను, నా అనుకూలతల కోసం ఎవరినైనా మోసం చేస్తాను. ఇంతేగా ప్రపంచంలో. అది చాయిస్ ఉంది అక్కడ నీకు. అందుకని పూర్వ వాసనలు రాలేదనుకోపాకండి. పూర్వ వాసనలు రావటం వలన ఇప్పుడు గొప్పోళ్ళు అయ్యారు. ఇప్పుడు గొప్పోళ్ళు అవ్వాలంటే కూడా కొంతకాలం పడుతుందిగా. ఆ కొంతకాలం పట్టే వరకు వాళ్ళు మంచోళ్లే, కానీ అన్ని సమకూరితే చెడ్డోళ్ళు అయ్యారు. అన్ని సమకూరినప్పుడు వినయంగా మంచోళ్ళలానే ఉన్నారు. వాళ్ళు మంచోళ్ళలాగా ఉండటం వల్ల అన్ని సమకూరినాయి, మంచిగా ప్రవర్తించడం వల్ల అన్ని సమకూరినాయి. అన్ని సమకూరటం వలన మంచిని ఇంకా పెంచుకోవాల్సింది పోయి చెడ్డోళ్ళు అయ్యారు. అన్నీ సమకూరినప్పుడు మంచిని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిన వాళ్ళు మహాత్ములయ్యారు, గురువులయ్యారు, దేవుళ్ళయ్యారు. దేవుళ్ళుగా ఈరోజు దేవతలుగా మన చేత పూజలు అందించుకుంటున్నారు. అన్ని మతాలలో దైవీ దేవతా స్థానాలు పొందింది వాళ్ళే. అన్నీ సమకూరినా మంచోళ్ళు అయ్యారు. అన్నీ సమకూరే వరకు మంచిగా ఉండి, మంచితనం వలన, మంచి ప్రయత్నాల వలన, మంచి బుద్ధుల వలన, మంచి గుణాల వలన, ఇవన్నీ పూర్వవాసనలే. అంటే వెనకటి రోజులవి కావచ్చు, వెనకటి జన్మలవి కావచ్చు. అన్ని సమకూరినాక చెడ్డవాళ్ళు అయ్యారు. ఇలాంటి గురువులను బోల్డ్ మందిని చూశాను నేను. మీరు మనుషులను అంటున్నారు. ఇప్పుడు నేను నా 57 ఏళ్ల వయసు, గురువులు మహాత్ములను బోల్డ్ మందిని చూశాను. ముందు మంచోళ్ళే, మంచోళ్ళు అవ్వబట్టే జనవాళ్ళని అనుసరించారు. తర్వాత జనం పెరిగిపోయినాక వాళ్ళు ఇష్టారాజ్యంగా పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది దైవత్వము, మతము, దేవుడు, విధానం. ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేస్తాం? వాళ్ళ కర్మలు చూస్తాం. కాలంలో ఓ రావణాసురుడు గతి, ఓ రాక్షస బుద్ధి గతి పడుతుంది, చూస్తాం. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే విర్రవీగిపోతావో అప్పుడు నశింపు తప్పలేదు. మనకైనా తప్పదు, ఎవరికైనా తప్పదు. సృష్టి ధర్మము. చెడు ఎప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది నా కర్తవ్యము. ఇది భగవంతుడు చెప్పింది. ఆ భగవంతుడు ఎవరైనా కానీ విశ్వశక్తి కావచ్చు, మీరు ఆరాధించే దేవుడు కావచ్చు, దేవత కావచ్చు. ఇక్కడ జరిగేది ఎప్పుడు ఒకటే, దుష్ట శిక్షణ. దుష్ట అంటే చెడు. చెడునెప్పుడు శిక్షిస్తారు. శిష్ట రక్షణ, మంచినెప్పుడు రక్షిస్తారు. అంతే. అంటే మంచి ఎప్పుడు ఉండేలా ఉంటుంది. ఎందుకని? మంచి సృష్టికి అవసరం. సృష్టిలో అన్ని హాయిగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలంటే ఎప్పుడు మంచి ఉండాలి. మరి చెడు వస్తుందిగా, అంటే దాన్ని శిక్షించేయాలి, చెడుని నశింపజేసేయాలి. అందుకని చెడుని మేమే నశింపజేసేస్తాం, సృష్టి నశింపజేసేస్తుంది. కంగారు పడక్కర్లా. అది సృష్టి శక్తి అనుకుంటావా, దేవుడు అనుకుంటావా, నీ ఇష్టం. మనకు ఆ రూపంలో, కథల రూపంలో, ఇతిహాసాల రూపంలో సృష్టిలో జరిగేటువంటి సృష్టి విధానాన్ని మనకు చెప్పారు. అదే కర్మ సిద్ధాంతం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టత్వాన్ని, చెడుని శిక్షించడం ఎందుకంటే దాన్ని నశింపజేయటానికి. శిష్ట రక్షణ ఎందుకంటే సృష్టి అంతా కరెక్ట్గా సాగాలి అంటే అందరూ బాగుండాలి, అన్నీ బాగుండాలి. అలా కాబట్టి ఇప్పుడు గొప్పోళ్ళైన వాళ్ళందరూ పుట్టుకతో చెడ్డోళ్ళు కాదు. పాత వాసనలు వచ్చినాయి, పూర్వవాసనలు వచ్చినాయి. ఆ పూర్వవాసనల చేత బాగా చదువుకోవటమో, మంచిగా ఉండటమో, మనుషుల్ని నమ్మించటమో, మనుషులతో కలిసిమెలిసి ఉండటమో, అలా పదవులు, హోదాలు, నాయకులు, నాయకురాళ్ళు, నాగమ్మలు ఇలా అయ్యారు. అయినాక చెడ్డవాళ్ళు అయ్యారు. రావణాసురుడు సర్వవరములు పొందే వరకు మంచోడే. ఆ వరములన్నీ పొందిన వర గర్వముతో చెడ్డోడయ్యాడు. అంతే తప్ప చెడ్డోడికి వరాలు ఇవ్వడానికి దేవుళ్ళు పిచ్చోళ్ళు కాదు. అలాగే ఇప్పుడు కూడా చెడ్డోళ్ళకి అధికారాలు, పదవులు, హోదాలు ఇవ్వడానికి నేచర్ పిచ్చిది కాదు. వాళ్ళు అవి పొందే వరకు మంచివాళ్లే. పొందినాక మళ్ళీ ఛాయిస్ ఉంది. నువ్వు మంచివాడిగా ఉంటావా, మంచిదానికి ఉంటావా, చెడ్డవాడిగా ఉంటావా, చెడ్డదానికి ఉంటావా. అలా ఎంతో మంది చూడండి. ఇప్పుడు ఎన్నో పదవుల్లో ఉన్న వాళ్ళు ఏసీబీలు పట్టుకుంటారు, ఇంటెలిజెన్స్లు పట్టుకుంటారు, లంచాలు తీసుకున్నారని లోపల పడేస్తున్నారు, జైళ్లలో పడేస్తున్నారు. అనేక రకాల ప్రతి దాని మీద నిఘా విభాగాలు ఉన్నాయి. హోటళ్ల మీద దాడులు చేస్తారు. సరిగ్గా వండుతున్నారా లేదా, సరైనటువంటి వస్తువులు పెడుతున్నారా లేదా, ఆహార పదార్థాలు కల్తీలు చేస్తున్నారా, అన్ని నిఘా విభాగాలు ఉన్నాయి, అన్ని పట్టుకుంటున్నాయి. మనం ఎవరినో నలుగురిని చూసి అనుకుంటున్నాం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెనకటి రోజులు కావచ్చు, వెనకటి జన్మ కావచ్చు, ముందు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళు మంచిగానే బతికారు, మంచి వాసనలే వచ్చినాయి, మంచి పనులే చేశారు, మంచి బుద్ధులతోనే ఉన్నారు, మంచిగా ఉంటేనే జనం నమ్మారు, మంచిగా చదువుకుంటేనే ఉద్యోగాలు వచ్చినాయి, అన్ని మంచిలో వెళ్తేనే సాగింది. ఆ మంచితో అవన్నీ పొందినాక చెడ్డవాళ్ళు అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అలా మంచితో అన్ని పొంది చెడ్డవాళ్ళైన వాళ్ళు రావణాసురుడు, రాక్షస బ్యాచ్ అంతా అదే. ఇప్పుడు వాళ్ళు మరి అన్ని అధికారాలు, హోదాలు ఉన్నాయి, అన్ని వరాలు పొందేశారు, అంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళని సామాన్యులు ఏం చేయలేరు. అదే వరం అంటే. రావణాసురుడు అడిగిన వరం ఏంటి? భూమి మీద అసలు నన్ను ఎవరూ ఏమీ చేయకూడదు అన్నాడు.
మానవులను అడగలేదు, సృష్టిలో ఇంకెవరో ఏమీ చేయకూడదు అన్నాడు, అన్నీ అడిగాడు. మానవులు ఆఫ్టర్ ఆల్ నా ముందు అందా అనుకున్నాడు. అంటే ఏంటి, ప్రతివాడికి తన అహంకారమే ఎక్కడో ఒక చోట తన నశింపుని పెడుతుంది. అది మర్చిపోయాడు. మానవులు కూడా అడిగితే పోయేది, కానీ అహంకారంతో అడగల. అందుకని మానవ రూపం ధరించి నేను మానవుణ్ణే అని స్పష్టంగా చెప్పిన రాముడు వచ్చి చంపేశాడు. వినాశనం అయిపోయిందిగా రావణాసురుడు. లేకపోతే రావణాసురుడు దేవుడే కూర్చోవాలి, అపర శివభక్తుల్లో ఒకడైపోయి మహాత్ముడు అయిపోవాలి. ఇప్పుడు కూడా శివభక్తుల్లో, శివ స్తోత్రాలలో, శివాష్టకాలలో రావణాష్టకాన్ని, రావణ స్తోత్రాన్ని మించిందే లేదు. అంత గొప్ప భక్తుడు వాడు. శివుడు ఆత్మలింగాన్ని పట్టుకుపోయాడు వాడు, అంత మహాభక్తుడు. భక్తుల చరిత్రలో మొట్టమొదటి పేరు వాడిదే ఉండేది శివభక్తుల్లో. కానీ మరి దుర్మార్గుల్లో వాడి పేరు ఉండిపోయింది. ఎందుకనంటే అహంకారం. ముందు మంచోడే, మళ్ళీ చదువుతున్నా, లేకపోతే శివభక్తుడు ఎందుకు అవుతాడు, అన్నెందుకు రాస్తాడు, శివుడు ఎందుకు ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడైనా మనుషులైనా అంతే. ఇలా మనం అర్థం చేసుకోవాలి అని ఆ కథలు చెప్పారు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఉన్నాడు, తపస్సు చేసి వచ్చాడు. ఎంత తపస్సు చేశాడంటే రాజ్యం వదిలేశాడు, భార్యను వదిలేశాడు, అందరినీ వదిలేశాడు. అంటే ఏంటి, కరెక్ట్గా చేశాడు. ఏకాగ్ర హృదయంతో చక్కగా తపస్సు చేశాడు. లేదా దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవుతాడు, చక్కగా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. వాడేంటి, అన్ని వరాలు పొందేశాడు దేవుడు ప్రత్యక్షమైనాక. సర్వవరాలు అంటే ఏం కావాలి, అసలు చావు లేని వరాలన్నీ కోరాడు. అంటే డైరెక్ట్గా నాకు చావు లేని వరం ఇమ్మని అడిగాడు. అలా కుదరదు, సృష్టికి విరుద్ధం అని చెప్పాడు బ్రహ్మగారు, ప్రత్యక్షమైనటువంటి దేవుడు. అయితే ఆడి తెలివిని ఉపయోగించి అడిగాడు. పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు. అంటే ఎన్ని తెలివిలు వాడాలో అన్ని తెలివిలు వాడాడు. మనకంతేగా. కానీ మనకు అసలు తెలివి ఇచ్చినోడు ఎవడు, ప్రకృతి శక్తి కదా తెలివి. అందులో ఒక చిన్న ధూళికణం కదా మన తెలివి. మన తెలివి మొత్తం తెలివి ముందు సరిపోద్దా? ఆ మొత్తం తెలివే దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి. అందుకని వాడు అడిగిన అన్ని, మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు. ఎందుకని మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, పగలుంది, రాత్రి ఉంది. ఎలా అడిగాడు. నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు అన్నాడు. ఉన్నాయి అయ్యాగా. మనకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. కానీ వాడు ఎన్ని అడిగాడు అన్ని వరాలు ఇచ్చేశారు. ఎందుకనంటే ప్రకృతి శక్తి ముందు నీ తెలివి సరిపోదు. ఎందుకని సృష్టిలో ఉన్న సమస్తానికి కర్త సృష్టి శక్తి, విశ్వశక్తి, దాన్నే దేవుడు అంటున్నాం. అది ఇంకోటి సృష్టిస్తుంది. ఏముంది అందులో? నువ్వు అడిగిన వరాలన్నీ ఇప్పుడున్న సృష్టిని చూసి అడిగావు, కొత్త సృష్టి చేస్తుంది నీకోసం. ఇప్పుడు అదే నరసింహ అవతారం. సగం మనిషి సగం జంతువుని సృష్టించింది. ఏముంది అందులో? ఇన్ని సృష్టి చేసింది, అది చేయలేదు. తెలివి తక్కువతనం కాదు. ఫస్టే చావులేని వరం ఉండదు అని చెప్పినప్పుడు మంచోడు ఊరుకుంటాడు. ఆడే జీవన్ముక్తుడు అయిపోయాడు. ఆడు మంచోడు అయ్యండి, సరే స్వామి నాకు తెలియక అడిగాను, ఎలకాలం బతికేద్దాం అనుకొని అడిగాను, పర్వాలేదులే అంటే వాడే జీవన్ముక్తుడయ్యేవాడు, మహాభక్తుడైపోయేవాడు. ఇప్పుడు భక్తుల చరిత్రలోనో లేదా దేవుళ్ళ పూజలు అందుకునే దేవుళ్లలోనూ హిరణ్యకశిపుడు ఉండేవాడు. అలా ఉండకుండా ఎందుకున్నాడంటే అదే అన్ని సమకూరేటప్పటికి అజ్ఞానం. ముందు మంచోళ్లే, మంచిగా తపస్సు చేయకపోతే దేవుడు రాడుగా. మీరు అక్కడ మర్చిపోకూడదు ఈ కథలు. అందుకని ముందు ఇప్పుడు జనాలందరూ కూడా ముందు మంచితనంతో బతికి మంచిగా ఉండి ప్రజలు ఆ మంచితనాన్ని ఆదరించి నమ్మించి వాళ్ళు పడిన కష్టానికో, వాళ్ళ మంచితనానికో, వాళ్ళ శ్రమకో, వాళ్ళ చదువుకో, వాళ్ళ ప్రయత్నాలకో గొప్ప స్థితులకు వచ్చారు. గొప్ప స్థితులకు వచ్చినాక దుర్మార్గులు అవుతున్నారు. అక్కడ ఛాయిస్ ఉంది. నువ్వు మంచిగానే ఉండొచ్చు, దుర్మార్గులుగానే ఉండొచ్చు. నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడ్డగా ఉండొచ్చు. అలా అన్ని మార్గాలలో, మత మార్గాలలో, దైవ మార్గాలలో, గురువుల్లో, మాతాజీల్లో, మామూలు మనుషుల్లో, మామూలు జీవితాల్లో అందరూ ఇలాంటి వాళ్ళు ఉంటారు అని మనకి చెప్పడానికే పూర్వపు చరిత్రలన్నీ ఇలా ఆలోచించండి, కన్ఫ్యూజ్ అవ్వకండి అని చెప్పినాయి. మళ్ళీ సోదరుడు అడిగిన దాంట్లో మళ్ళీ చెబుతున్నా, ఈ జన్మలో వెనకటి రోజులు కావచ్చు, వెనకటి జన్మలలో ఉన్న వాసనలు ఈ జన్మకు రావచ్చు. వాళ్ళు పుట్టినప్పుడు మంచిగానే ఉన్నారు, పెరుగుతున్నప్పుడు మంచిగానే ఉన్నారు, అన్నీ సాధించుకున్నాక చెడ్డోళ్ళు అవుతున్నారు. ఎందుకంటే అన్నీ సాధించుకొని పొందినాక నువ్వు చెడ్డోడు అవ్వచ్చు, మంచోడు అవ్వచ్చు. అసలు ఇప్పుడు కూడా నువ్వు సాధించినా సాధించకపోయినా మనిషికి ఎప్పుడు ఛాయిస్ ఉంది. నువ్వు ఇప్పుడు ఈ నిమిషం మంచి మాట మాట్లాడవచ్చు, చెడ్డ మాట మాట్లాడవచ్చు, మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు. నీకు ఛాయిస్ ఉంది. మంచిగా బతకచ్చు, చెడ్డగా బతకచ్చు. ఛాయిస్ ఉంది, దానికి ఫలితాలు ఉన్నాయి. ఆ ఛాయిస్లో రాక్షసులందరూ చెడు అనే దాన్ని ఎంచుకున్నారు. మహాత్ములు, మహనీయులు, జీవన్ముక్తులు, దేవుళ్ళు, గురువులు ఇలా కీర్తించబడి దేవతలుగా కీర్తించబడిన వాళ్ళందరూ మంచిని ఎన్నుకున్నవాళ్ళు.
చరిత్రలో దేవుళ్ళు దేవతలుగా మహాత్ములుగా మహనీయులుగా ఆరాధనీయులుగా అనుసరింపదగిన వాళ్ళుగా మారిన వాళ్ళందరూ అన్నీ సమకూరిన మంచిగా బతికిన వాళ్ళు. చరిత్రలో రాక్షసులుగా దుర్మార్గులుగా చెప్పబడిన వాళ్ళందరూ అన్నీ సమకూరిన చెడ్డవాళ్ళు. అన్నీ సమకూరినప్పుడు చెడ్డవాళ్ళుగా బతికారు. ఇప్పుడు మనకు కూడా ఎంపిక ఉంది. ఇప్పుడు చెడ్డవాళ్ళందరూ మొత్తంగా చెడ్డవాళ్ళు కాదు. వెనక జన్మ వాసనలు వచ్చినప్పుడు మంచోళ్ళు. వెనక జన్మ అవ్వచ్చు, వెనక రోజు అవ్వచ్చు, అది పెద్ద విశేషం కాదు. నిన్న మంచోడే, వాళ్ళు చెడ్డోడయ్యాడు. కిందటి జన్మలో మంచోళ్లే. అప్పుడు ఆ పుణ్యఫలం చేత ఇప్పుడు మంచోళ్ళకి వచ్చి అన్ని సాధించుకున్నారు, చెడ్డోళ్ళు అవుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషము మనకి ఛాయిస్ ఉంది. ఆ ఛాయిస్ని ఎలా వాడుకుంటాం అనే దాని మీదే ఇదంతా ఆధారపడి ఉంది. ఒకసారి ఆలోచించి చూడండి. అయినా మీకు అర్థం కాకపోతే ఇంకా వివరంగా విశ్లేషించి చెబుతాను. ఒకవేళ అర్థమైతే ఇక్కడికి విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి నిమిషం ఇప్పుడు ఈ నిమిషం మంచిగా బతకడం అలవాటు చేసుకోండి. ప్రతి నిమిషం మంచిగా, అంటే నిన్న అయిపోయింది, ఇక మనం చెడో మంచో చేసేసింది ఇప్పుడు మార్చలేం. ఎప్పటి నుంచి చనిపోయే వరకు, శరీరం శిథిలమైపోయే వరకు, మరణం వచ్చే వరకు మంచిగా బతకడానికే శీర్షికలు చెప్పుకుంటున్నాం. అలా మంచిగా బతకడమే ఆధ్యాత్మికత. గతాన్ని మనం ఏం చేయలేం. గతంలో మనం చెడ్డోళ్ళం అయితే ఇప్పుడు చెడ్డ వాసనలు ఉండొచ్చు, కానీ మంచిగా బతకొచ్చు, చెప్పుకుంటున్నాంగా. గతంలో మనం రాక్షసులు అయి ఉండొచ్చు, పూర్వజన్మలో రాక్షసులు అయి ఉండొచ్చు, వెనకటి రోజుల్లో దుర్మార్గులు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం మార్చుకోవచ్చు. ఆ ఛాన్స్ ఉంది కనుకనే, ఆ ఛాన్స్ మనకు సృష్టించింది కనుకనే, ఇప్పుడు నేను మంచిగానే ఉండొచ్చు చెడ్డగానే ఉండొచ్చు అనే ఛాన్స్ ఉంది కనుకనే, ఎంత చెడ్డవాడినైనా చెడ్డదారినైనా నన్ను నేను మార్చుకొని మంచితో బతకొచ్చు అనే ఛాన్స్ ఉంది కనుకనే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఆ ఛాన్స్ని ఉపయోగించుకోండి, వినియోగించుకోండి. మీలో ఉన్న చెడును పోగొట్టుకోండి. నేను నాలో ఉన్న చెడును పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. హాయిగా బతుకుదాం, మంచిగా బతుకుదాం. మంచిని మించిన తపస్సు లేదు, మంచిని మించిన సాధన లేదు. ఇది ఎవరికే అర్థమై అనుసరించే వాళ్ళకే. చక్కగా ఇలా జీవించండి. మళ్ళీ సందేహాలు ఉంటే అడగండి, తప్పకుండా విశ్లేషించుకుందాం. ఇది రోజు ఒక ఆధ్యాత్మిక చదువుగా, ఒక ఆధ్యాత్మిక పాఠ్యాంశంగా, ఒక ఆధ్యాత్మిక క్లాసుగా స్కూళ్ళకి వెళ్ళిన పిల్లలు ఎలా చదువుకుంటారో అలా పెట్టుకుందాం. ఒక భావన, ఒక విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. మనం మంచిగా ఉంటానికి. దాని పేరు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది నా స్వీయ అంతరంగ వ్యక్తిగత చదువు. ఇది ఎవరు అందరికి సమూహానికి సంబంధం లేదు, నా ఒక్కడికే సంబంధించింది. అలా ఎవరికాళ్ళకి ఒక్కళ్ళకే వింటున్నా మీకు మాత్రమే. మీరు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఒక్కరికే నా గూర్చిన నా సంపూర్ణ చదువు, నన్ను నేను మంచిగా మార్చుకునే చదువు. చదువుకుందాం. ఆ చదువుకోవడంలో మీకు ఎన్ని సందేహాలైనా అడగండి. అడిగిందే అడిగినా మళ్ళీ చెబుతా. ఎంతమంది ఎన్నిసార్లు ఇప్పుడు అడిగాయన్నీ ఇంతకుముందు చెప్పినాయే. సుమారు 2000 శీర్షికలు పైన వెళ్ళిపోయినాయి, 2 ఛానల్స్లో నడుస్తున్నాయి. కానీ మీరు ఎన్నిసార్లు అడిగినా చెబుతాం. ఎందుకంటే మనం మంచిని పొందే వరకు, మంచిగా జీవించే వరకు, మరణం వచ్చే వరకు మంచిగానే జీవించాలి. ఇవాళ నేను మంచోడిని అయిపోయానంటే కుదరదు. మళ్ళీ నేను రేపు చెడ్డోడిని అవ్వచ్చు, బుద్ధి మారిపోవచ్చు, ఆలోచన మారిపోవచ్చు. నా ప్రతిదీ మరణ పర్యంతం, జీవితం శిథిలమైపోయే వరకు, శరీరం శిథిలమైపోయే వరకు మంచిగానే ఉండాలి. దానికోసం ఈ ప్రయత్నం. మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు. కాలంలో మన బుద్ధిని మనం ఎటైనా తిప్పుకోవచ్చు. అది మనకి ఛాన్స్ ఉంది, ఛాయిస్ ఉంది. ఫిక్స్డ్నెస్ లేదు ఇక్కడ. ఒకసారి మంచోడు అయినోడు చెడ్డోడు అవ్వడం అనేది రూల్ లేదు. ఒకసారి చెడ్డోడు అయినోడు మంచోడు అవ్వడం అనే రూల్ లేదు. ఎందుకంటే మనం వస్తువు కాదు, వాహనం కాదు, యంత్రం కాదు, పరికరం కాదు. అది ఒకసారి తయారు చేస్తే అలాగే పనిచేస్తుంది, లేదా చెడిపోద్ది అంతే. మనిషి అలా కాదు. మనిషి ఇప్పుడు మంచోడు, కాసేపాకి చెడ్డోడు అయిపోవచ్చు, కాసేపాకి చెడ్డోడు మళ్ళీ మంచోడు అయిపోవచ్చు. అందువల్ల ఫలితాలలో మనకు రకరకాలుగా కనపడతా ఉంటారు వాళ్ళు. ఇది మిగిలిన వాళ్ళని వదిలేసి జస్ట్ దీన్ని అర్థం చేసుకోవడానికి చెప్పాం. ఈ చదువుకునేది మన గురించి అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుంటూ చదువుకుందాం. మనం మంచిగా ఉంచుకోవడానికి చదువుకుంటున్నాం అంతే. ఎప్పటి వరకు? జీవన పర్యంతమో మంచిగా ఉండాలి. ఇవాళ అనేసుకొని మంచివాడిని అయిపోయానంటే కాదు. అందుకని ప్రతిరోజు విని, ప్రతిరోజు గుర్తుపెట్టుకొని, ప్రతిరోజు చదువుకుందాం. జీవితం మొత్తం చదువుకుంటూ ఉంటాం. ఎందుకంటే గుర్తుండాలిగా. మళ్ళీ మర్చిపోయి చెడ్డవాళ్ళం అవ్వకూడదుగా. నిరంతరం గుర్తు చేసుకోవాలిగా. అందుకని ప్రశ్నలు మీరు అడిగిందే అడిగినా, ఎన్నిసార్లు అడిగినా, ఎవరు ఏది అడిగినా నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఈ చెప్పటం అనేది నేను చేసేది కాదు. కోటాను కోట్ల మంది మహాత్ములు, కోటాను కోట్ల మంది గ్రంథాలు రచించి చెల్లిపోయారు మంచి విషయాలు. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఏదో మూల సమాధానం ఉంటుంది. అది ఎత్తుక్కోవటం అంతే. అది ఎత్తుక్కొని చెప్పగలిగితే చెబుతాను. చెప్పలేని నేను కూడా అసమర్థుడిగా చెప్పలేను.
చెప్పగలిగితే తప్పకుండా చెబుతాను. ఇక నేను చెప్పేది నచ్చని వాళ్ళు, అసలు ఈ విధానమే నచ్చని వాళ్ళు, మా పద్ధతులు వేరు, మా విధానం వేరు, మా స్థాయి వేరు, మా రేంజ్ వేరు, మేము ఎటో పోతున్నాం, మీరు పనికిరాని వాళ్ళు. ఎందుకంటే నేనే చెబుతున్నాక నేను సామాన్యుడిని, ఈ సామాన్యుడితో మాకేం పని అనుకునేవాళ్ళు చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి, నా అసలు వినబాకండి. నిజంగా నేను అతి సామాన్యుడిని, జస్ట్ ఉన్న మంచిని తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాను, నాకు ఏ అనుభవం లేదు, అసలు మంచి కోసమే ప్రయత్నిస్తున్నానండి, అంత సామాన్యుడిని. నిజంగా నేను మంచిగా ఉందామని ప్రయత్నించుకుంటున్నాను, అందుకని చదువుకుంటున్నా. మంచినే ఇంకా నాలో నేను నెలకొల్పుకోలేకపోయాను. మంచోడిగా జీవించడానికి రోజు చెప్పుకొని, రోజు మాట్లాడుకొని, రోజు విని మంచిగా ఉండాలనుకునే ప్రయత్నంలో మంచోడినే అలా నన్ను ఉంచుకోవటానికి వింటున్నానండి, అంత సామాన్యుడిని. పూర్తిగా మంచోడినే అవ్వలేకపోయాను, మంచి కోసమే మాట్లాడుతున్నాను. కాబట్టి నేను అతి సామాన్యుడిని, నా దగ్గర ఎటువంటి గొప్పతనం లేదు. నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో, మీ మతాల్లో, మీ పద్ధతుల్లో, మీ గురువులతో, మీ మాతాజీలతో, మీరు పెట్టుకున్న మీ రూల్స్తో, మీ గొడవలతో, మీ సిద్ధాంతాలతో, మీ రాద్ధాంతాలతో మీరు హాయిగా ప్రపంచంలో సాగిపోండి. కానీ కర్మ ఫలితాలు ఉంటాయని మాత్రం మర్చిపోకండి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. రావణాసురుడు ముందు మంచోడే, తర్వాత రాక్షసుడు. నరకాసురుడు ముందు మంచోడే, తర్వాత రాక్షసుడు. హిరణ్యకశిపుడు ముందు మంచోడే, తర్వాత రాక్షసుడు. అంటే దేవుళ్ళ చేత, అంటే దేవుడు వస్తే తప్ప చంపటం కుదరని స్థాయికి ఎదిగిన రాక్షసులు అందరూ, ఒక దైవావతారం వచ్చి చంపితే తప్ప కుదరని రాక్షసులు అందరూ ముందు మంచోళ్లే, తర్వాత చెడ్డోళ్ళు. అందుకని మామూలు ప్రజలు వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. వాళ్ళని చంపటానికి ఒక ఉన్నత స్థాయి దైవత్వమే దిగి రావాల్సి వచ్చింది. ఎందుకని ముందంతా మంచోళ్ళు, అన్నీ సాధించేసుకున్నారు, సకల బలాలు పొందారు. సామాన్యులు ఇప్పుడు వాళ్ళని ఏం చేయలేరు. వాళ్ళని ఏమన్నా చెయ్యాలంటే ఇక దైవమే దిగి రావాలి. అలా వచ్చి దైవావతారాలు చంపిల్ని. శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపడానికి వచ్చారు, శ్రీకృష్ణుడు జరాసంధుడితో పాటు ఎంతో మందిని చంపడానికి వచ్చారు. మహాభారత యుద్ధమే దగ్గరుండి జరిపించారు. అలా అనేక అవతారాల చరిత్రలు మీరు గమనించుకోండి, అన్ని మతాల్లోనూ ఉంటాయి. ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఇది సృష్టి కర్తవ్యం. మీరు దుష్టులైతే శిక్షించబడతారు. ఎందుకని? దుష్టత్వం పోవటానికి, మనలో ఉన్న చెడు పోవటానికి శిక్షలో. చెడుని మనమే పోగొట్టుకున్నాం కదా, అసలు శిక్షలు గొడవ ఉండదు కదా. అందుకే ఆధ్యాత్మిక చదువు. శిక్షలు మనకెందుకు, చెడుని మనమే పోగొట్టేసుకుందాం. శిష్ట రక్షణ, మంచిని ప్రకృతి రక్షిస్తుంది, కాపాడుతుంది. కాబట్టి మంచిని పెంచుకుంటే ఆటోమేటిక్గా మనకు రక్షణ ఉంది, మనకు కావాల్సినవి అవే సమకూరుతాయి. అత్యాశలు దురాశలు లేకుండా ఉంటే జీవితం హాయిగా వెళ్ళిపోద్ది. ఈ పాలసీ మనకు అర్థమైతే చాలు. విశ్వ పాలసీ ఇది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఈ పాలసీని పట్టుకొని వెళ్ళిపోదాం. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.